సో హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే ఒక బ్యాచ్ అనేది కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. కోర్స్ ఎందుకు కంప్లీట్ అవుతుంది అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ కోర్స్లోకి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత హౌ దే ఆర్ ఫీలింగ్, వాళ్ళు డిపెండెంట్గా ఉన్న జనాలు ఎవరైతే మన దగ్గరికి వచ్చారో అక్కడి నుంచి యూటీటీ వాళ్ళకి ఫ్యామిలీలా ట్రీట్ చేసిందా లేదా, ఒకవేళ ట్రీట్ చేసింటే వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చిందా లేదా, ఒకవేళ నాలెడ్జ్ ఇచ్చి వదిలేసిందా, గైడ్ చేస్తుందా. తర్వాత ఇవన్నిటి కాదు, ఈ ప్రాసెస్లో ఎక్కడైనా మనం డబ్బులు తీసుకున్నామా, ఎక్కడైనా డబ్బులు తీసుకొని ఏమైనా డైవర్ట్ చేసామా అన్న విషయంలో మనం ఒక బ్యాచ్తో మాట్లాడదాం. మనం మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో వెరీ గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ హ్యాపీ టు సీ ఇయర్. సో ఇప్పుడు గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అనకూడదు, బ్యాడ్ ఈవినింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. కాకపోతే నేను మిమ్మల్ని కొన్ని పాయింట్స్ చెప్తాను, ఆ తర్వాత మనం మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఏదైతే మనం బ్యాచ్ ఈరోజు క్లోజ్ చేయాలనుకుంటున్నామో, ఓకేనా, ఏ బ్యాచ్ అయితే మనం క్లోజ్ చేయాలనుకుంటున్నామో మీ బ్యాచ్ని హౌ యు ఆర్ ఫీలింగ్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎనీబడి ఒక్కరు, ఎవరన్నా, చాలామంది ఉన్నారు కాబట్టి హ్యాండ్ రైజ్ చేస్తే బాగుంటుంది. సార్ నేను మాట్లాడొచ్చా సార్? సతీష్ కుమార్. కుమార్ మాట్లాడచ్చు సార్. సార్ అది మా అదృష్టం కొద్ది మీ ఫస్ట్ వీడియో ఆగస్ట్ లో చూసాం సార్. సూపర్ సార్. యూట్యూబ్ లో మేము చూసినప్పటి నుంచి వేరే యూట్యూబ్ వీడియోస్ అన్ని చూడడం ఆపేసాము. తర్వాత మీ డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఒక 15 to 20 days మీ లైన్ లోకి రావడానికి, మీ గ్రూప్ లోకి రావడానికి వెయిట్ చేసాము. సూపర్. మీ ఆధ్వర్యంలో క్లాసులో వచ్చిన తర్వాత, యూట్యూబ్ లో ఉన్న స్ట్రాటజీస్ కి మీ ఎడిషనల్ కన్ఫర్మేషన్స్ మాకు వచ్చిన తర్వాత, ఇండివిజువల్ ట్రేడర్ గా ఒక ఆలోచన విధానాన్ని మాకు అందించారు సార్. దానికి మీకు ఎల్లవేళ రుణపడి ఉంటాము. ఎటువంటి సందేహం లేదు సార్ ఆ విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మేమేంటంటే 100 ట్రేడ్లు కొట్టే వాళ్ళం ఓన్లీ 10 ట్రేడ్లకే పరిమితం అవుతున్నాం రోజులో. ఓకే, 10 లోపలే ఉంటుంది, 10 పైన ఉండదు, రైట్? 10 పైన ఉండదు సార్, 10 లోపల ఉంటది. ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా లాస్ లోకి వెళ్ళినా రికవరీ చేసుకోగల, ఆ రోజులోనే రికవరీ చేసుకోగల సత్తా మాలో వచ్చింది సార్. సూపర్. ఏదేమైనా ఎంత చెప్పినా మీకు తక్కువే సార్. ఎందుకంటే తెలుగు కమ్యూనిటీలో ఒకరు ఇలా ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో మన బాధ అనేది ఒకరితో చెప్పుకోవడానికి కానీ, రెండోది మన ఎక్స్పీరియన్స్ రోజు చిట్ చాట్ లో మాకు కొంటూ ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి మాలో ఉన్న ఒపీనియన్స్ ని షేర్ చేసుకునే ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ మీరు మాకు అందించారు. అంతేకాకుండా ప్రతిరోజు మేము కష్ట సమయాలు ఉన్నప్పుడు లైవ్ లో గానే వచ్చి ఉన్న లాస్ ని మాకు కన్వర్ట్ చేస్తూ ప్రాఫిట్ గా, లేకపోతే బ్రేక్ ఈవెన్ గా చేస్తూ ఎంతో తోడ్పడ్డారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మీ సహకారం మాకు ఎప్పుడు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. కాబట్టి ఒకవేళ బ్రాంచ్ క్లోజ్ అయినా సరే మాకు ఆ ధైర్యం అయితే ఉంది సార్. సార్, ఇంకో 2 డౌట్స్ అడుగుతాను. నా వే ఆఫ్ టీచింగ్ అందరికి అర్థమవుతుందా? ఏదైనా దబదబ వెళ్ళిపోతున్నామా? అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా యూటీటీలోకి వస్తే అర్థమవుతుంది. యాక్చువల్లీ అదే చెప్పాలనుకుంటున్నాను సార్. అసలుకి మీరు ఎలా టీచ్ చేస్తారంటే ఒక్కొక్కరు సార్ మా ఫ్యామిలీ మెంబర్స్ పక్కనే కూర్చోబెట్టి నేర్పించినట్టు ఉంటుంది సార్ మీ టీచింగ్. ఓకే, లైక్ ఫ్యామిలీ మెంబర్ లా ప్రతిదీ అర్థమయ్యేటట్లు చెప్తారు సార్. ప్రతిదీ ఒక్కటి కూడా మర్చిపోకుండా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగి మరీ కనుక్కుంటారు సార్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ ని. సో డైలీ నేను మిమ్మల్ని అడుగుతున్నానా, హౌ ఆర్ యు, మీరు గ్రీన్ లో ఉన్నారా, రెడ్ లో ఉన్నారా? ఫస్ట్ లో వచ్చినప్పుడు ఫస్ట్ లో వచ్చిన పర్సెంటేజ్ కి రెడ్ పర్సెంటేజ్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది, రైట్? మాక్సిమం తగ్గిపోయింది. ఈవెన్ రెడ్ లో ఉన్న వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్ గ్రీన్ లోకి రావచ్చు అనేది. ఓ సూపర్, ఇది అల్టిమేట్. సో తర్వాత మనము ఎక్కడైనా కానీ, ఏ రోజైనా కానీ మీరు అడిగినప్పుడు డబ్బులు ఏమన్నా అడిగానా, టీం వాళ్ళు కానీ, నేను కానీ? సార్ మీరే పే చేశారు సార్, అది కూడా. థ్యాంక్ యూ సార్. తర్వాత యూటీటీ కంటెంట్ కి విలువ కట్టొచ్చా?
కట్టలేము సార్. లేదు సార్, అసలు కట్టలేం సార్. అసలు కట్టలేం సార్, ఇదే అసలు కంటెంట్ కట్టలేం సార్ బయట దానికి. తీసుకోవాలంటే యూట్యూబ్ హిస్టరీలో, స్టాక్ మార్కెట్ హిస్టరీలో మీలాంటి కంటెంట్ ఎవ్వరు కూడా ఇవ్వరు సార్ అసలుకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ లక్షలు కట్టినా సార్, లక్షలు పే చేసినా సార్ అటువంటి కంటెంట్ ఉండదు సార్. రియల్ గా అసలు వాళ్ళ దగ్గర ఇలాంటి కంటెంట్ ఉండదు సార్. లేదు సార్, ప్రామిస్ గా చెప్తున్నాం. అసలుకి ఇలాంటి కంటెంట్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు సార్. అసలు వేరే వాళ్ళకి కూడా తెలుసో లేదో కూడా తెలియదు సార్. మీకు తెలిసినంత కంటెంట్, మీరు చెప్పిన ప్రతి కంటెంట్ యూనిక్ గానే ఉంటుంది. ప్లస్ ఈ కంటెంట్ ఇక్కడికే అయిపోతుందేమో అనుకునే ప్రతిసారి మీరు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేశారు సార్. అసలు కొత్త కొత్త కంటెంట్స్ తో. వావ్, సూపర్, చాలా హ్యాపీ. సో తర్వాత మీ కంటెంట్ కి సార్ మీ కంటెంట్ కి తెలుగులో ఇలా వెల కట్టలేవు సార్. నిజంగానండి, ఇది కొంచెం హ్యాపీగానే ఉంది కొద్దిగా. ఎందుకంటే నేను ఎవరికైతే కంటెంట్ చెప్పానో, నేర్పిస్తున్నానో, వాళ్ళే వాళ్ళ నోటి రూపంలో స్టార్టింగ్లో ఏం జరుగుతుంది లేరా యూట్యూబ్లో అనుకున్న స్టేజ్ నుంచి ఏదో జరిగిందిరా అన్న ఫీలింగ్ అయితే అందరికి కలిగింది. అవును సార్. ఎస్ సార్, ఎస్ సార్, డెఫినెట్లీ. అసలు చాలా హ్యాపీగా కూడా ఉంది సార్. అసలుకి ఇంత మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలుకి భయం ఉండేది సార్, ఇప్పుడు భయం లేదు సార్. మాకు యూట్యూబ్ లో వచ్చిన తర్వాత మాకు భయం అనేది, ట్రేడ్ తీసుకున్న తర్వాత భయం అనేది దూరం అయింది. యా, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో యూటీటీలోకి వచ్చిన తర్వాత అందరికీ భయం పోయిందా? మెసేజ్ రూపంలో ఒకసారి చూడొచ్చు, మీ స్కూల్లో వాయిస్ రూపంలో చెప్పండి, మెసేజ్ రూపంలో కూడా చెప్పండి, నో ప్రాబ్లం. ఎస్ సార్, పోయింది సార్. 100,000% పోయింది సార్. అసలుకి సార్ ధైర్యంగా ట్రేడ్ ఒకవేళ రెడ్ లో ఉన్నా సరే మళ్ళీ మా పరిస్థితి ఇప్పుడు. సూపర్. తర్వాత ఇంకో విషయము సార్, స్టాక్ మార్కెట్లో మనం నిలబడాలి అంటే లక్షల డబ్బులు కావాలా, ఇన్వెస్ట్మెంట్లు కావాలా? నో సార్, 5K 10K తో కూడా చేయొచ్చు సార్. 5,000 రూపాయలతో మనం ట్రేడింగ్ కెరీర్ ని స్టార్ట్ చేయొచ్చా? అవసరం లేదు సార్. అల్టిమేట్ గా తయారు చేయొచ్చా? సో మనం ప్రూవ్ చేసుకున్నామా? క్యాపిటల్ తో అవసరం లేదని ప్రూవ్ చేశారు సార్. సో తర్వాత యూట్యూబ్ బయట ఒక మెంటర్స్ కి క్రాంతి సార్ ఉన్న డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలుగుతారు? ఎవరైనా ఒక్కరు? రాజు గారు చెప్పండి. నేనే చెప్తాను సార్, నేనే చెప్తాను అది కూడా. సార్ మరి మీరే చెప్తే ప్రతిసారి నేనే ఎవరైనా చెప్పించాను అనుకుంటారు. లేదు సార్, నేను చెప్తాను. సార్ 2020 స్టార్టింగ్ జనవరి, 2019 డిసెంబర్ లో నేను ఆ స్టాక్ మార్కెట్ కోర్స్ నేర్చుకోవడానికి హైదరాబాద్ లో 2 months 40,000 పే చేశాను సార్. ఓకే. ఈవినింగ్ 7కి వెళ్తే నైట్ 9:30 10 వరకు ఉండేవాళ్ళం. ఈవెన్ 40,000 పే చేసిన ఆయన చెప్పినవన్నీ ఈ రోజు నేను మనకు కూడా నాలెడ్జ్ చూసుకుంటే చాలా 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 బేసిక్ అనమాట. ఏబిసిడీలు 1 2 3 4 కూడికలు తీసివేతలు టైప్ లో ఆయన చెప్పారు. అయినా ఆయన మా గురువు గారే, మొదటి గురువు గారు. ఆయన చెప్పినప్పుడు ఒక్కరు కూడా ఒక క్వశ్చన్ అడగడానికి లేదు సార్. ఆయన ఏం చెప్తే అది వినాల్సిందే. ఒక్కడు కూడా ఒక క్వశ్చన్ అడగడానికి లేదు. ఒక క్వశ్చన్ అడిగినా ఆయన ఇష్టే కసురుకునేవారు. కానీ స్టాక్ మార్కెట్ లో మీ టీచింగ్ లో ఎన్నో డౌట్లు వస్తాయి. స్టాక్ మార్కెట్ లో అనేది డౌట్లు సహజం, నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. అయినా సరే మీరు అందరి డౌట్స్ ని పేషెన్స్ తో, చాలా చాలా పేషెన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అది మాత్రం యునిక్ సార్. ఎంత వర్ణించినా తక్కువే సార్. సో హ్యాపీ అండి. ఇలాంటి రివ్యూస్ ఉంటే ఏదో బూస్ట్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఇంకా ఏదో చేయాలి వీళ్ళకి మనము అన్న ఫీలింగ్ వస్తుంది. సార్ యూటీటీలో జాయిన్ అవ్వక ముందు టెలిగ్రామ్ యాప్ లో చాలా మందికి పే చేస్తున్నాం సార్. డబ్బులు పే చేసి కాల్స్ తీసుకొని చాలా వరకు నష్టపోయాం సార్. ఓకే. యూటీటీకి వచ్చిన తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కంటెంట్ సబ్జెక్ట్ ఇస్తూ సపోర్ట్ ఇస్తూ మీరు చాలా హెల్ప్ చేశారు సార్ మాలాంటి బిగినర్స్ కి, ట్రేడర్స్ కి. సార్ మనం ఇచ్చిన సపోర్ట్ లో ఒకసారి ఒక ప్రాసెస్ ఒకసారి మాట్లాడదాం. ఇది కరెక్ట్ రంగు చూద్దాం సార్. జీరో నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రైట్? ఏదైతే నువ్వు ఇంతవరకు చేసావో అది కరెక్ట్ రాంగా. రెండు అరే నువ్వు నేర్చుకున్న కంటెంట్ ఇంతవరకు దానికి విలువ లేదు, ఒకసారి నా పాయింట్ ఆఫ్ ఈ కంటెంట్ చూడండి, కొత్తగా క్రియేట్ చేయలేదు కానీ ఉన్నదాన్ని మాత్రం మార్వెలస్ గా తయారు చేసాం, రైట్? అండ్ థర్డ్ పాయింట్, ఒకవేళ మీరు లాసెస్ లో ఉంటే ఇమ్మీడియట్ గా లైవ్ తీసుకొని నా ఫ్యామిలీ మెంబర్స్ లైవ్ లో ఇబ్బంది పడుతున్నారని మధ్యలో లైవ్ తీసుకోవడం జరిగింది. లైవ్ లో మనిషి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, లక్షలు వేలకు వేలు ఫీజులు కట్టినా కూడా చెప్పని ఒక మైండ్ సెట్ ని లైవ్ లో నేను చూపించాను మీకు. ఇవన్నీ కాకుండా
సార్ మాకు టీమ్ సపోర్ట్ కావాలంటే టీమ్ సపోర్టు, చాట్ సపోర్ట్ కావాలంటే చాట్ సపోర్టు, చిట్ చాట్ సపోర్ట్ కావాలంటే చిట్ చాట్ సపోర్టు. ఇవి కాకోకుండా మెయిల్స్కి పెడితే మెయిల్కి రిప్లై ఇవ్వడాలు, అప్లికేషన్లో పెడితే అప్లికేషన్లో రిప్లైలు. ఇవి కాకోకుండా మీకు టైం టేబుల్, యాజ్ పర్ టైం టేబుల్ వీడియో రూపంలో కానీ క్లాస్ రూపంలో కానీ ఎక్కడే కానీ డోకా లేకుండా జరిగింది, రైట్? Yes, sir. సో యాజ్ ఐ ప్రామిస్ ఇక్కడ మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. క్రాంతి సార్కి మీకు మాట ఇచ్చినట్ల లైఫ్ లాంగ్ మీకు ఆ స్టోర్ ఉంటుంది. లైఫ్ అండ్ ఐఎమ్ గివింగ్ అనదర్ ఆపర్చునిటీ. మీరు నా ఫేవరెట్ బ్యాచ్గా ఉన్నారు కాబట్టి నేను ఇంకొక ఆపర్చునిటీ ఇస్తున్నాను. పాయింట్ నెంబర్ 2, ఏదైతే కంటెంట్ కొత్తగా వస్తుందో ఈ మార్కెట్కి అనుకూలంగా అప్డేట్ జరుగుతూ ఉంటుంది, రైట్? ఆ అప్డేషన్ ఫస్ట్ మీ బ్యాచ్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో. తర్వాత ఆ వీడియోకి ఏమైనా డౌట్ కావాలంటే మీకోసం స్పెషల్ గా మధ్యలో ఎప్పుడైనా కానీ డౌట్ సెషన్ తీసుకొని ఆ వీడియోని క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్యాచ్ తాత్కాలికంగా క్లోజ్ అయింది, లైఫ్ లాంగ్ లో మీకు ఎప్పుడు అవసరం ఉన్న యూటిటీ అవసరం. క్రాంతి సార్ అప్లికేషన్కి క్రాంతి సార్కైనా మెసేజ్ పెట్టండి, లేకపోతే క్రాంతి సార్ సంబంధించిన మెయిల్ ఐడికైనా మెసేజ్ పెట్టండి. కొద్దిగా ఓపిక టైం ఇస్తే అక్కడ రిప్లై జరిగి మీకు సమాధానం స్ట్రైట్ ఫార్వర్డ్గా నేనే మీ సాల్వ్ చేస్తాను. సో రావాల్సిన కంటెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ మీ ముందుకు వచ్చేస్తుంది వీడియో రూపంలో. మీరు ఎక్కడ బాధపడాలి. సో అండ్ ఎవరైనా కానీ క్రాంతి సార్ గురించి అండ్ అప్కమింగ్ వచ్చే మన దగ్గరికి రావాలనుకుంటున్న యూటీటీకి ఎవరినైతే ఇంట్రెస్ట్ చూపించాలని రావాలనుకుంటున్న విషయాల గురించి ఒక్కొక్కరు కేవలం 2 minutes తగ్గటగా చెప్పండి. వీలైతే కొంతమంది మెసేజ్ రూపంలో రాయండి, కొంతమంది వాయిస్ రూపంలో చెప్పండి. క్రాంతి సార్ గురించి, యూటీటీ గురించి అండ్ యూటీటీని నమ్ముకొని రావాలనుకుంటున్న వాళ్ళ గురించి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో యాజ్ ఏ మీ జూనియర్లు మీరు ఆహ్వానించాలనుకుంటే యూ కెన్ నాట్ అట్ ఆల్ ఇష్యూ. సార్ నా పేరు మాలతు రమేష్ సార్. రమేష్ గారు, నేను ఇప్పుడు సార్ నేను కేవలం మీ యూటీటీ వల్ల నేను బతుకుతున్నాను. నా లాస్ వల్ల నేను ఈ పాటికి నేను ఎక్స్పైర్ అయిపోయి మినిమం 6 months అయిపోయింది సార్. మీరు మీ గ్రూప్ చూసి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సార్ నేను ఇప్పటి వరకు సార్ ఒక 220 వరకు నేను, కాకపోతే ఇప్పుడు నేను ట్రేడ్ తీసుకోవాలండి సార్, నాకు అనేది భయం అనేది ఒక దూరం అయిపోయింది. సూపర్ సార్, ఒకసారి అందరూ చెప్పాలి. లాస్ ని రికవరీ కూడా స్టేజ్కి వెళ్ళే ఒక వ్యక్తికి ఈ రోజు యూటీటీ ప్రాణం పోసిందంటే ఇట్స్ యాక్చువల్లీ నాకే కట్లే నీళ్ళు వస్తున్నాయి. యూటీటీ క్రెడిట్ సార్, యూటీటీ క్రెడిట్ సార్. సార్ నాకే కట్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, తెలియదు కానీ కనెక్ట్ అవుతున్న వ్యక్తి పవర్ ఆఫ్ యూటీటీ. ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలు సార్ మన యూటీటీ యొక్క గొప్పతనం చెప్పడానికి. యా సార్, కంటిన్యూ సార్. ఎవరైతే చెప్తున్నారు రమేష్ గారు కంటిన్యూ చేసుకోండి. బట్ ఆర్మీలో కూడా చేస్తున్నాను సార్. ఆర్మీలో ఉండి కూడా సార్ నా లైఫ్ ఇంకా లాస్ట్ అనుకున్నాను. బట్ దాని తర్వాత యూటీటీ నేను ఫస్ట్ మీరు బేసిక్స్ చెప్పారు సార్. ఆ బేసిక్ నుంచి ఏంటంటే హోమ్ కాన్సెప్ట్ చెప్పారు, అక్కడ నుంచి నాకు ఒక హోప్ అనేది తగిలింది సార్. సూపర్, ఒక నమ్మకం అనేది వచ్చింది సార్. నేను ఇన్ని స్ట్రాటజీలో మినిమం ఒక 45,000 పేడ్ చేశాను సార్. నాకు ఎక్కడ ఒక కనీసం మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు సార్ నాకు. ఓకే, నా డౌట్ కూడా క్లారిటీ కూడా అవ్వలేదు సార్. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ప్రతిదీ క్లారిఫై అవుతుందండి. మీకు ఏదైనా డౌట్ వస్తే దాని క్లారిఫికేషన్ నా రూపంలోను, టీం రూపంలోను, మీ ఫ్రెండ్స్ రూపంలోను ఏదో విధంగా. యా అండ్ నెక్స్ట్ సార్, నా పేరు సతీష్ కుమార్. యా, మళ్ళీ నేనే వచ్చాను సార్. ఏం లేదు, ఒకే మాటలో చెప్పేస్తున్నాను. ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు మేము అస్తమించే సమయంలో మళ్ళీ మాకు ఉదయించే ఉత్సాహాన్ని, ఉత్సుకతను మాకు అందించినందుకు మీకు ఎల్లవెల్ల రుణపడి ఉంటాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ హ్యాపీ. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కాన్ఫిడెన్స్, కావాల్సిన నాలెడ్జ్, కావాల్సిన దారి దొరికిందా? సో దానికి నేను మాట ఇస్తున్నాను మిమ్మల్ని, నేను అలర్ట్స్ తో మిమ్మల్ని ఇంకా ప్రోత్సాహపరుస్తాను. ఓకేనా సార్? ఒక విషయం సార్, యా షూర్ సార్. నరసింహారెడ్డి సార్. నరసింహారెడ్డి గారు చెప్పండి.
సార్ నేను ఇంకా అందరు మన వాళ్ళు అంత చెప్పారు మీ గురించి. సార్ మీ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే, టైం కూడా సరిపోదు క్లాస్ లో. సార్ వచ్చే బిగినర్స్ మాత్రం ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. సార్ వచ్చే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వచ్చేవాళ్ళు, సార్ బిగినర్స్ కాబట్టి మాక్సిమం మనకున్న ఒక ఎమోషన్ చాలా కంట్రోల్ అవ్వదు. ఓకే బిగినర్స్ కాబట్టి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే మీలాంటి టీచర్స్ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే ఓకే దాన్ని కంట్రోల్ చేసుకోగలరు. బిగినర్స్ వాళ్ళు కాబట్టి ఎవరు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. నేను చెప్పే సజెషన్ ఏమంటే వాళ్ళకి, బిగినర్స్ కదా అని చెప్పేసి మీరు యూటీటీకి వచ్చి లైట్ గా తీసుకోవద్దండి. జస్ట్ ఒక కంటెంట్ ని ఫాలో అయినా కూడా మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ యూటీటీ ఇస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ కంటెంట్ మాత్రం నెగ్లెక్ట్ చేసుకోకుండా సింపుల్ గా ఒక్కదాన్ని పట్టుకొని దాని మీదనే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాని మీదనే రన్ అవ్వండి. స్టిక్ ఆన్ రూల్స్, రైట్? ఎస్ సార్, ఒకే పడవ మీద వెళ్ళాలి, అది యూటీటీ పడవ ఉండాలి, రైట్? నథింగ్ బట్ ఎస్ సార్. Yes, sir. ఎందుకంటే Happy, sir, happy. మీరు తప్పకుండా సార్. అదే సార్, ఒకటి సార్, మీరు చెప్తా అంటే మీరు యాజ్ ఎ టీచర్ గా 1 by 1 ఒక సబ్జెక్ట్ అంటే ఇప్పుడు కంటెంట్ మాకు కావాలి అన్నట్లు 1 by 1 ఇప్పుడు సూపర్ టెన్ తర్వాత వివిఆర్ తర్వాత ఆర్ఎస్ఐ ఇలా 1 by 1 చెప్తా ఉంటారు. మన వల్ల ఏమంటే జంప్ అవుతా ఉంటారు ఒక స్ట్రాటజీ నుంచి. ఇప్పుడు మీరు ఇది చెప్పారు అనుకోండి, నెక్స్ట్ ఒక 2 to 1 week అది చూస్తారు, మళ్ళీ జంప్ అవుతారు. అలా జంప్ అవ్వకుండా జస్ట్ ఒక స్ట్రాటజీని పట్టుకొని దాన్ని కంటిన్యూస్ గా దాంట్లోనే మనకి లైఫ్ కి సరిపడా మీరు ఇస్తారు. Yeah. ఎందుకంటే మాకు ఇచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆ కంటెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి అదే సార్ నేను చెప్పే సజెషన్, ఒక్కదాన్ని పెట్టి దాని మీదనే ఫోకస్ చేయండి అని చెప్పి చెప్తాను. వెరీ గుడ్ సార్. ఇక్కడ నరసింహారెడ్డి గారు మనకు చెప్పింది ఏమంటే, ఎవరైతే యూటీటీలకి బిగినర్స్ రావాలనుకుంటున్నారో వచ్చిన తర్వాత మీరు బిగినర్స్ కాబట్టి ఇది కాకుండా ఇంకా ఏమైనా దొరుకుతుందేమో బయటకు ఎత్తి పరిగెత్తడాలు చేయొద్దు. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. అండ్ ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ని నమ్ముతున్నారో ఆ కంటెంట్ స్టిక్ ఆన్ అయ్యండి, మీ లైఫ్ను మార్చుకోండి, అక్కడ ఇక్కడ పరిగెత్తకండి అని అవుట్పుట్. అంతేనా సార్? యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ నేను సూర్యనారాయణ మాట్లాడుతున్నాను సార్. యా, సూర్యనారాయణ గారు. సార్ అదే ఇంతవరకు కూడా మన బిగినర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు సార్. ఎందువల్లండి, ఇంతవరకు అనిపించిన శనిపోయినట్టే వాళ్ళకి మన యూటీటీ దొరికిందంటే వాళ్ళకి అదృష్టం అనే ఒక కొత్త పాటలకు అడుగు పెట్టినట్టు. సార్ నా పేరు నరేంద్ర కుమార్ సార్. నా పేరు నరేంద్ర గారు. సార్ చెప్పండి సార్. సార్ నాకు చిన్న రిక్వెస్ట్ సార్, మీది ఎల్ఎస్ బ్లూ కానీ అప్స్టాక్స్ కానీ మాకు లింక్ మేము డైరెక్ట్ గా ఫార్వర్డ్ చేసేలాగా మాకు ఏమైనా అవకాశం ఉంటుందా సార్? నాకు సపోర్ట్ చేస్తానంటే హ్యాపీగా పంపిస్తాం సార్, తప్పేముంది. ఇప్పుడు నేను ఇప్పుడే సార్, ఎందుకంటే సార్ అంటే ఇప్పుడు వీళ్ళకి ఓపెన్ చేయాలనుకున్నా వాళ్ళకి ఓపెన్ చేయడం రాదు, బట్ లింక్ పంపామనుకోండి ఎల్ఎస్ బ్లూ వాళ్ళు ఆ పైన వాళ్ళు ఓపెన్ చేస్తారు కదా సార్, మాకు ఆ లింక్ పంపడం కూడా అవకాశం ఉండట్లేదు. వాళ్ళేమో ఒక్కరోజు చేసుకోలేకపోతున్నారు. సో దానికోసం మాకు ఏమైనా లింకులు పంపే అవకాశం ఉంటే సార్ మేము సపోర్ట్ చేసుకుంటాం. మా ఛానల్ కాబట్టి ఇదంతా మేము సపోర్ట్ చేసుకుంటాం సార్. చూడండి మా ఫ్యామిలీ ఇక్కడ యూటీటీ అనేది క్రాంతి సార్ది కాదు, మా ఫ్యామిలీ. పదాలు వింటున్నారా సబ్స్క్రైబర్స్? యాక్చువల్గా ఇలాంటి ఫీలింగ్ మీకు ఎక్కడా దొరకదు. ఉంటాయి సార్. నేను కూడా ఓపెన్గా ఇంకో మాట కూడా చెప్తాను, ఇక్కడ యూటీటీలో కూడా వచ్చిన ప్రతి ఒక్కడు మహానుభావుడు, ప్రతి ఒక్కడు అబ్బు అది ఇది అని చెప్పకూడదు. ఇక్కడ వేరే ఛానల్ వాళ్ళు వస్తారు, యూటీటీలో మళ్ళీ ఆ గ్రూప్ని మళ్ళీ డైవర్ట్ చేయాలని చూస్తారు. అన్నింటినీ ఎదుర్కొని యూటీటీ నిలబడుతుంది ఈరోజు, రైట్? అవునా? ఈరోజు మాకు బాధాకరమైన విషయం కూడా 2 ఉన్నాయి. ఒకటి మా బ్యాచ్ క్లోజ్ అవడం, 2 మాకు టెలిగ్రామ్ కూడా బ్యాన్ చేయడం. ఎన్నిసార్లు బ్యాన్ చేసినా మళ్ళా ఉదయించే సూర్యులా మళ్ళా వస్తూనే ఉంటాం, రైట్? డెఫినెట్లీ సార్. జూనియర్స్ సార్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. జూనియర్స్ ఎవరైతే యూటీటీలో రావాలనుకున్నారో మీరు చాట్ లో రెడ్ క్యాండిల్ మీద ఫోకస్ చేయండి, మీ అకౌంట్స్ గ్రీన్ అయిపోతాయి. సూపర్. మన యూటీటీ స్పెషాలిటీనే అది కదా సార్, రెడ్ క్యాండిల్ అది చూసి భయపడతారు బయట, కానీ మన ఛానల్లో మాత్రం రెడ్ క్యాండిల్ ఇష్టపడతాం సార్. మనం వెయిట్ చేస్తాం సార్, రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం మనం. రెడ్ అందరూ సెల్లర్స్ అంటే రెడ్ అంటే భయపడతారు, ఇక్కడ మనం రెడ్ ని ఇష్టపడతాం, రైట్? అదే సార్, రెడ్ అంటేనే ఇష్టపడతాం మనం యూనిక్ సార్ అంతా. వెరీ హ్యాపీ సార్. లేడీస్ ఎవరైనా ఒకరిద్దరు ఉన్నారు యాక్చువల్ మీ దాంట్లో, రైట్? ఒక వ్యూ లేడీస్ ఎవరైతే లేడీస్ రాబోతున్నారో వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకుంటే. హలో సార్. మేడం చెప్పండి.
హలో యా మేడం చెప్పండి. సార్ నేను యాక్చువల్గా బిగినర్ సార్. యా మేడం. నిజంగా ఇప్పటి వరకు సార్ వాళ్ళు చెప్పినట్టు నేను యాక్చువల్గా 1 year నుంచి అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతున్నాను, చూసినాను, చాలా వరకు చూసా. బట్ అయితే ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ల్యాక్స్ ఆఫ్ ల్యాక్స్ లాస్ అయిపోయి, ఫ్యామిలీస్ డిప్రెషన్ అయిపోయి, పిల్లల్ని స్ట్రగుల్ చేసి అంతా చూసినాను. బట్ నాకంటే బయటికి వెళ్ళి జాబ్ చేసే స్కోప్ లేదు, నేను ఇంట్లో ఉండి చేయాల్సిందే ఏదైనా. ఓకే. ఆ ఒక్క కారణం వల్ల దీన్ని మళ్ళీ నేను నా కెరియర్ గా ఎంచుకోవాల్సి వచ్చింది. సూపర్. బట్ నేను లిటరల్ గా చెప్తున్నాను, ఎన్నో ఛానల్ చూసి ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడంతా భయం వేసేది. ఓకే. నేను ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నేను 11th సబ్స్క్రైబర్ ని సార్. ఓ హ్యాపీ అండి, మీరు వెరీ నమ్మకం హ్యాపీ. లేదు, నేను 11th సబ్స్క్రైబర్ ని సార్. మీ ఛానల్ ఫస్ట్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసింది. ఓకే. బట్ మిమ్మల్ని కూడా నేను ఫస్ట్ గ్రూప్ లో మిస్ అయ్యాను, అలయన్స్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయకుండా మిస్ అయ్యాను. ఓకే. తర్వాత ఈ బ్యాచ్ కి నేను మీరు ఇచ్చే కంటెంట్ బ్యాక్ టెస్ట్ చేసి అవన్నీ రియలైజ్ అయ్యి ఛానల్లోకి ఈ ఫ్యామిలీకి వచ్చాను సార్. లిటరల్ గా చెప్తున్నాను, 1 month నుంచి చాలా కాన్ఫిడెన్స్ గా సూపర్. పెద్ద పెద్ద మొత్తం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు నేను, ఓకే. బట్ బిగినర్ గా అయితే ఇక కెరియర్ లో ఫిక్స్ అయిపోయాను, ఇది నా కెరియర్, నేను ఇక్కడ సర్వైవ్ కాగలను అనే నమ్మకం మాత్రం మీ ఛానల్లో ఇక్కడ ఈ ఫ్యామిలీకి వచ్చిన తర్వాతే వచ్చింది సార్. సో హ్యాపీ, 1 హ్యాపీ year అండి, నాకు struggle. చాలా హ్యాపీగా ఉంది. ఫుల్ సార్. చాలా నేను హ్యాపీ ఇప్పుడు ఉంది. ఒకప్పుడు మా హస్బెండ్ అడిగి నాకు ఒక ప్రాక్టీస్ చేయడానికైనా మనీ ఇప్పించుకోవాలి కదా, అవును. భయం వేసేది. నేను పోగొడితే మళ్ళీ ఏమంటారు, మళ్ళీ అడగాలి. నాకు పేరెంట్స్ సపోర్ట్ అసలు లేదు, ఎంతసేపైనా మా హస్బెండ్ సపోర్ట్ చేయాల్సిందే. ఆయన బాగా పాపం బాగా స్ట్రగుల్ అయ్యాడు, ఆయనని ఇబ్బంది పెట్టలేను, అట్లానే బయటికి వెళ్ళలేను. నాకు చాలా దేవుడు దారి చూపించినట్టు ఇప్పుడు కూడా ఎప్పుడు అంటాను, నేను యూటీటీ ఛానల్ ని నేను ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేశానో అప్పుడే నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ గా 50,000 తీసుకున్నా సార్ మా హస్బెండ్ దగ్గర. వావ్, సూపర్ సూపర్ సూపర్. 5,000 తీసుకుని 1 month బిఫోర్ 1 month కూడా నేను 5,000 లాగా చేసుకున్న దాన్ని. ఓకే. ఇప్పుడు 1 month బ్యాక్ 50,000 తీసుకున్నాను సార్. వావ్ వావ్. బట్ నేను ఇప్పుడు వరకు 5,000 ఎర్న్ చేశానంటే నేను 1 లాట్ 2 లాట్లు సింపుల్ గా వెళ్తున్నాను. వెరీ గుడ్. బట్ కాకపోతే నా కాన్ఫిడెన్స్ చూసి ఆయన కూడా రిస్క్ తీసుకొని నాకు అంత డబ్బులు ఇచ్చినాడు. అది కేవలం మీ సపోర్ట్ సార్, మీరు ఇచ్చిన గైడెన్స్, నా సపోర్ట్ ఇక ఎల్లవేళలా ఎప్పుడు యూటీటీ బ్రతికి ఉన్నంత కాలం మీకు ఉంటే ఉంటది. నా స్టూడెంట్స్ ఎప్పుడు నా వాళ్ళే, ఫ్యామిలీ అనేది ఎప్పుడు విడిపోదు. సబ్జెక్ట్ క్లోజ్ అయినంత మాత్రాన ఫ్యామిలీ విడిపోదు, రైట్? అవును సార్. కాకపోతే మీరు ఇప్పుడు క్లోజ్ చేసామన్నట్టే మాత్రం చాలా బాధేసింది. నేను ఆ గ్రూప్ లోకి వెళ్తానో లేదో, అంటే నేను అమౌంట్ తీసుకున్నా, నేను ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ మొత్తంలో పోలేకపోవడానికి నా మిస్టేక్సే. స్టిక్ ఆన్ ద రూల్స్ లో లేను. బేసిక్ ఫస్ట్ స్టెప్ అయితే రూల్స్ ను స్టిక్ అయితే లేను, అంటే భయం వచ్చేస్తుంది, కొంచెం టెన్షన్, ఇంకా టెన్షన్ పడుతున్నాను. అది కొంచెం చేయంగా అలవాటు అవుతుందేమో, బట్ దాని గురించి మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా కొన్ని రోజులు కావాలి, ఇండిపెండెంట్ గా నేను చెయ్యాలంటే అనేసి నిన్నటి నుంచి చాలా స్ట్రగుల్ అయ్యాను సార్. నేను మీ గ్రూప్ లోకి వస్తానో లేదో, నేనైతే ఇప్పటి వరకు వేరే ఏం చేయలేదు, నా తరపు నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఇస్తున్నాను అనుకున్నా. బట్ కాకపోతే నేను పెద్ద మొత్తం చెయ్యలేదు కదా మీకు సపోర్ట్, అంటే 5,000 లాగా ప్రేమగా యూటీటీ. సార్ నమస్తే సార్. గుణశేఖర్ సార్, సార్ చిత్తూరు నుంచి సార్. గుణశేఖర్ గారు సార్ సార్ బాగున్నారు సార్? సార్ సూపర్ సార్. చాలా వరకు నేను అదే మీతో మాట్లాడాలని సార్. ఇప్పుడు ఏం లేదు సార్, చాలా అమౌంట్ పోగొట్టుకొని ఈ యూట్యూబ్ ఛానల్లో కనీసం 1,000 దాకా చూస్తుంటానని కూడా లాస్ట్ వీడియోకి వచ్చి చెప్పాను సార్. అవును సార్. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ లో అంత దమ్ము క్రేజ్ అనేది నాకు కాన్ఫిడెన్స్ ఎక్సలెంట్ గా వచ్చింది సార్. ఇప్పుడు రోజుకి 3,000 4,000 5,000 ఈజీగా తీయగలుగుతా ఉన్నాను సార్. సూపర్. ఈ రోజు అంటే ఇంతవరకు నేను పోగొట్టిందే కానీ డబ్బులు తీయడం మాత్రం లేదు సార్. నేను గ్రూప్ లో పోస్ట్ చేసుకుంటూ వచ్చిన రోజు ఎవ్రీడే 3,000 4,000 5,000 గ్యారంటీ సార్. ఒకే 10,000 తో ఇండిపెండెంట్. ఎక్సలెంట్. అవును సార్.
సూపర్ ఈ రోజు మీరు నిన్న పెట్టిన మీరు మెసేజ్ వల్ల చాలా ఇబ్బంది, నైట్ అంతా నిద్ర లేకుండా ఈ రోజు మా ఫోన్ అంటే మా కజిన్ బ్రదర్ చనిపోతే కూడా ఈ 6:30 టైం ఎప్పుడు వస్తుందా అని అలారం పెట్టుకొని కూర్చోన్నాను సార్. నిజంగా సార్ నాకే ఏడుపు వస్తుంది సార్, మిమ్మల్ని పంపించాలంటే. అవును సార్, అందరం అట్లే ఉన్నాం సార్. అందరం అలాగే ఉన్నాం సార్. ఎప్పుడెప్పుడు కిడ్నీ ప్రాబ్లం వల్ల ఆయన చనిపోవడం జరిగింది సార్ తిరుపతిలో రోయ్ హాస్పిటల్లో. అయినా అంటే రాత్రి నైట్ పోయేసి 2 o'clock తీసుకుని వచ్చేసి ఈ రోజు దానం అంతా చేస్తాం ప్రేయలంతా. అయినా 6:30 గంటకి ఈ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో వస్తుందా, యాప్ లో వస్తుందా, దీన్ని పెట్టుకొని చూసుకుంటూనే ఉన్నాం సార్ అలారం పెట్టుకొని. అంటే ఏమో మనకు ఏదో వెళ్ళిపోయేలాగా ఉంది, మనకు ఏదో మిస్ అయిపోయేలాగా ఉంది అనే ఫీలింగ్ ఉంది సార్. ప్రామిస్ గా సార్ మిమ్మల్ని వదిలేయాలనిపించట్లేదు. అంటారు సార్ ఇది మాటలు సార్, ఇవన్నీ హార్ట్ఫుల్ తో చెప్పే మాటలు సార్. ఇప్పుడే స్టార్ట్ చేసినాం సార్, మీరు అప్పుడే స్టాప్ చేస్తామంటే నాకైతే ఇంకా టెన్షన్ చాలా ఎక్కువైపోతుంది సార్. ఎన్నో మేడం, చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని బ్యాచెస్ క్లోజ్ చేయాల్సి వస్తుంది సార్. నాట్ అట్ ఆల్ ఇష్యూ. యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాం సార్ మేము, అన్ని వదిలేసి ఒక యూట్యూబ్ ఛానల్ తప్ప వేరే ఏది చూడడం లేదు సార్. మీరు ఇచ్చిన కంటెంట్ మేడం సార్ బ్యాచ్ క్లోజ్ చేస్తున్నారు, మనల్ని కాదు సార్. సార్ మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుదాము. ఒక క్వశ్చన్ అండి, మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాను క్యాజువల్ గా, నా ఊత పదం లాంటిది. హౌ ఆర్ యు అందరూ మెసేజ్ రూపంలో. ఐ యామ్ గ్రీన్ సార్. యా సూపర్. I am in green, right? We are in green. Wow, super. అది చదవడానికి కూడా రావట్లేదు సార్, వెళ్ళిపోతుంది అది. సో నేను ఏదైతే కళలు కంటున్నానో నా కళలు నెరవేర్చే ఫేవరెట్ స్టూడెంట్స్ గా మీరు ఉంటున్నారు కాబట్టి నేను కూడా మీకు ఇంకా చాలా ఫేవరెట్స్ ఉంటాయి. సో మనము ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, రైట్? సార్ మాకు లింకులు కావాలి సార్, అది ఎల్ఎస్ బ్లూ గాని అబ్స్ట్రాక్ట్ గాని లింకులు కావాలి సార్, మేము ఫార్వర్డ్ చేయాలి సార్. 2 minutes సార్ ప్లీజ్. యా చెప్పండి సార్, గణేష్ రావు గారు మీరు చెప్పాలి సార్. నేనైతే హార్ట్ఫుల్ గా అండ్ ట్రూ గా చెప్తున్నా సార్. నేను ఈ ప్రెజెంట్ ఇంతవరకు నేర్చుకున్న కంటెంట్ తో రియల్ గా నేను అంటే ఈ గర్వం అనుకోకండి సార్, నేను ఇండిపెండెంట్ ట్రేడర్ అయ్యానని ఒక ఫీలింగ్ ఉంది సార్. నెక్స్ట్ డామ్ షూర్ గా నేను ట్రేడ్ తీసుకుంటే 30 to 40 తీయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది సార్. సార్ మన ఇద్దరు కన్వర్సేషన్ ఒకసారి చూపించచ్చా టీమ్ యూట్యూబ్ లో? yes sir. యా ఐ వాంట్ టు షో సార్. ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి గణేశ్వర్ రావు గారు, ఒక్కసారి మీరు చూడొచ్చు. సో ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ నాకు ఆయన పంపించారు కాబట్టి ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో ఇంత హ్యాపీగా సార్ నేను హ్యాపీగా ఉన్నాను, నేను సక్సెస్ అవ్వడానికి సక్సెస్ దారి దొరికిందని ఒక గుడ్ న్యూస్ నాతో షేర్ చేసుకుంటే ఇలాంటి చాలామంది షేర్ చేసుకున్నారు, అవన్నీ చూపిస్తాను. సో ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి ప్రజెంట్ మాట్లాడుతున్నారు కాబట్టి చూపిస్తాను, ఎందుకంటే టెలిగ్రామ్ డిలీట్ అయిపోయింది, లేకపోతే మొత్తం చూపిస్తాడు లిస్ట్. కొన్ని మాత్రమే ఉన్నాయి, కేవలం కొన్ని నెంబర్స్ జూనియర్స్ ఒక్కటి చెప్తాను సార్. చెప్పండి సార్. జూనియర్స్ ఒక్కటి చెప్తాను సార్. ఎవరైనా సరే యూటీటీకి జాయిన్ అవ్వాలి అనుకున్నా సరే ఒక్కటేనండి, వాళ్ళకి ట్రేడింగ్ అంటే గురించి తెలియపోయినా పర్లేదు. రెడ్ కలర్ గ్రీన్ కలర్ తెలుసా, రండి సారు 2-3 కంటెంట్స్ ఉంటాయి అల్టిమేట్వి, కరెక్ట్ గా చూసుకుని మార్కెట్ డైరెక్షన్, సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవేం అవసరం లేదు. ఒక్కటే ఏదో ఒక స్ట్రాటజీ మీద మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లీస్ట్ ఒక 3-4 hours స్పెండ్ చేస్తే 20 to 30 points మినిమం ఈజీగా బుక్ చేయొచ్చు సార్. 20 నుంచి 30 పాయింట్స్ మనం కోటిసార్లు అయిపోవచ్చా? ఇంకొక పాయింట్ అడుగుతాను, గణేష్ దగ్గర ఉన్నది కాబట్టి సార్. మనము ఎప్పుడైనా న్యూస్ ఫాలో అయ్యామా? లేదు సార్. ఓపెన్ ఇంట్రెస్ట్ ఫాలో అయ్యామా? లేదు. ఎవరైనా ఏదైనా క్రాష్ జరగబోతుందంటే ఫాలో అయ్యామా? లేదు సార్. మనకి ఫ్రెండ్ అయినా అమ్మైనా నానైనా క్యాండిల్సే, రైట్? ఫాలో అవుతుంది సార్. హ్యాపీగా ఉందండి సార్. మనం రెండు వైపులా క్యాచ్ చేయగలం సార్. మార్కెట్ పైకి వెళ్ళినా క్యాచ్ చేయగలం, కిందకు వచ్చినా క్యాచ్ చేయగలం సార్. చెప్పండి సార్. నా పేరు రాధాకృష్ణ గారు సార్. సార్ నేను
2 years నుంచి మొత్తం అంతా లెర్నింగ్ చేస్తున్నా సార్, ఒక్కసారి కూడా ట్రేడ్ చేయలేదు. ఓకే బట్ ఎప్పుడైతే యూటీటీలో మీ వీడియో ఫస్ట్ వీడియో చూసానో సార్ అప్పుడే నేను డిపాజిట్ చేసేది సార్, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఆ కంటెంట్ అలాంటిది సార్. అందువల్ల Super, sir. ఎప్పుడైతే Thank నేను you. డిపాజిట్ చేసి సార్ నేను మీ వీడియోస్ చూసానో ఆ కంటెంట్ రిలేటెడ్ గా నేను విత్ స్టిక్ ఆన్ రూల్స్ మీరు ఇచ్చే సైకాలజీ కానీ లేదా కంటెంట్ కానీ టార్గెట్స్ కానీ ఎస్ఎల్స్ కానీ అన్ని స్టిక్ ఆన్ రూల్స్ తో బిగినర్ గానే ఫస్ట్ మంత్ ఒక 3 days తప్ప మిగిలిన అన్ని రోజులు గ్రీన్ గా ఉన్నారు సార్. వావ్ ఒక వావ్ వావ్ beginner సూపర్ సార్ ఇన్ని సూపర్. అన్ని రోజులు గ్రీన్ గా ఉండడం అంటే ఎవరి వల్ల సాధ్యం అవుతుంది సార్? ఒక యూటీటీ వల్లే సాధ్యం అవుతుందని గర్వంగా చెప్పగలుగుతాం సార్. సార్ హ్యాపీగా ఉంది సార్, నాకే ఏడుపు వస్తుంది. Thank you, ఎందుకంటే sir. బాగా చెప్పారు, వన్ sir. వర్డ్ చెప్తున్నాను, వన్ వర్డ్. యాక్చువల్గా ఫేవరెట్ బ్యాచెస్ అందరికీ ఆఫర్ ఇచ్చాను, అన్ని బ్యాచెస్కి ఆఫర్ ఇచ్చాను, రైట్? దాంట్లో కేవలం టాప్ 5 వాళ్ళకే సార్, ఇచ్చాను. ఆ నేను కూడా టాప్ 5లో మాట్లాడతాను చేరడానికి మీరు సార్. ఎలిజిబిలిటీ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హలో సార్. నేను కూడా మాట్లాడతాను సార్. సార్ చెప్పండి మేడం ఎవరు? సార్ నా పేరు సార్ నిన్న 245 స్ట్రాటజీ ఇచ్చారు కదా, అవును మేడం. ఈ రోజు చూసాను సార్. ఎక్సలెంట్ సార్, బోత్ సైడ్స్. థ్యాంక్ యూ మేడం. యూటీటీలో ప్రతిదీ మీకు బొమ్మ సార్, బ్లాక్ బస్టర్, మీరు- రైట్? అవును సార్, రియల్లీ అబ్బా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే సార్, నిజంగా మిస్ అయిపోతానేమో అనుకున్నాను, కానీ దొరికారు సార్. మీరు ప్రతి మాట ఆనిమత్యంలా ఉంటుంది సార్, అది సరిగ్గా వినాలి, యా సరిగ్గా వినాలి. మీరు ఎంత పేషెన్స్ సార్, ఇంత మంచి వ్యక్తి లైఫ్ లో నేనైతే చూడలేదేమో. ఫ్యామిలీస్ లో కూడా సార్ మేడం ఇంకా మనం చూడలేదు మేడం, ఇంకా మేడం సారేమో అల్లా రూపంలోనే ఉన్నారు. ఎప్పుడు మనకి జీసస్ రూపంలోకి వస్తారో, ఎప్పుడు మన హిందూ దేవుల రూపంలో వస్తారో. ఇంకా ఆ రోజు సార్ మనం అందరం కలిపి సార్కి సన్మానం చేయాలని ముందు రోజే అనుకున్నాను. నిజంగా సార్, నేను హెడ్జింగ్ స్ట్రాటజీ చూసాను లాస్ట్ లో, అది డబ్బులు కూడా కట్టాను సార్. ఆ నెక్స్ట్ డే మీ వీడియో కలిసే అవకాశం కూడా మాకు ఇవ్వండి సార్. అదే అవును సార్, అందరం కలవాలి సార్. మీ కంటెంట్ చెప్పండి సార్, మీ కంటెంట్ విన్న తర్వాత హెడ్జింగ్ కూడా ఫాలో అయ్యాను. నేను ట్రేడ్ తీసుకోలేదు సార్. నేను ముందుగా ఎంతో మందిని చూసాం కదా, అనాలిసిస్ ఎలా ఉందని చూస్తే ఆయన స్టాప్ లాస్ ఇంకా అంటే మనము మన దగ్గర ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళని ఒకసారి చూద్దామని చెక్ చేస్తే దే ఆర్ ఇన్ స్టాప్ లాస్, రైట్? యా సూపర్. కంటెంట్ చూసి ముందు 4 days ముందే సార్ డబ్బులు కట్టాను. ఇలాగ ఫాలో అవుదాం కదా, చూస్తూ ఉండగా మీద వచ్చింది, మీదే బాగుంది కదా అని మీద ఫాలో అవుతాం స్టార్ట్ చేశాను. సో డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి, రైట్? గ్రేట్. యు ఆర్ హీరో ఆఫ్ ద స్టాక్ మార్కెట్ సార్. వావ్ సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ. సో ఇదే కోరుకోవాలి నేను. స్టాక్ మార్కెట్ లో యూటీటీ అనే ప్లాట్ఫామ్ నుంచి ఎంతో మంది ట్రేడర్లు మీలాంటి వాళ్ళు రావాలి, నేను సపోర్ట్ చేస్తాను. ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, డబ్బులు తీసుకోకుండా ఇష్టంగా ముందుకు తీసుకెళ్తాను. సార్ చివరిగా సార్ నాకు వచ్చిన మాట, నరేంద్ర సార్ నా పేరు. సార్ యాక్చువల్లీ ఇప్పుడంటే మీరు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మామూలుగా మేము మీతో ఫ్రీగా మాట్లాడుతాం, మీరు మాతో ఫ్రీగా మాట్లాడుతున్నారు. కానీ ఈ ఛానల్ ఫస్ట్ లో మీరు మాట్లాడే మాటలు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు చూస్తే కరెంట్ అంటే ఛానల్ నిలబెట్టడానిక, లేదంటే నన్ను నమ్మండ్రా మిమ్మల్ని నేను బాగు చేస్తాను అని చెప్పేసి మీ గొంతులో అంటే ఒక శబ్దాలు వస్తాయి కదా సార్, అంటే మీరు ఎంత ఆతృత పడ్డారు అన్నది మా కోసం, జనాల కోసం. మీరు ఇంత డబ్బులు పోగొట్టుకోకండి, నేనున్నాను, నేను నిలబెడుతున్నాను, ఒక్కసారి వచ్చి చూడండి అని మీరు చెప్పిన మాటలు సార్. అవి మొన్న మధ్య నేను వింటే కలెక్ట వాటర్ వస్తుంది, అంటే మీరు ఎంత తపన పడ్డారు అన్నది కలెక్ట వాటర్ వస్తుంది, చూడలేకపోతున్నా. అంటే సూపర్ టెండర్ ఫస్ట్ టైం చెప్పినవి ఇవన్నీ అలా ఉన్నాయి సార్. అవన్నీ అంటే ఫస్ట్ లో మేము ఎవరు పట్టించుకోవాలి, అందరిలాగే మీరు కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత విన్న తర్వాత రెండోసారి మేము వెళ్ళి ఫస్ట్ లో ఏ రకంగా చెప్పారు కంటెంట్ అని చూస్తే ఇంకా మాకు మీ తపన, మీ ఆవేదన చూస్తుంటే మాకు కళ్ళంటే వాటర్ వచ్చింది సార్. ఫస్ట్ టైం వీడియోస్ ఇప్పుడు చూస్తే అదే వస్తుంది. అందులో ఫస్ట్ టైం చూడలేకపోతున్నాం సార్, మేము నిజంగా కళ్ళంటే వాటర్ వస్తుంది సార్, చూడలేకపోతున్నాం. తప్పన ఆవేదన జాబ్ హోల్డర్స్ తరఫు నుంచి ఒకటి మాట సార్. సార్ నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వరా సార్? విజయవాడ నుంచి ఒక ఆయన సార్, చెప్పండి మేడం. క్రాంతి సార్. మేడం సార్, విజయవాడ నుంచి ఒక పెద్ద ఆయన అన్నారు, ఆ వీడియోలో వెబినార్ కి అటెండ్ అయ్యేదాన్ని ఆన్లైన్ లో, ఆయన అనేవారు
ఏమని అంటే మీరు స్టాక్ మార్కెట్ లో వచ్చారంటే మీరు చాలా లక్కీ అని. కానీ ఆయన ట్రెండ్ ఆయన చేసే ఇది లేదు, మీలాంటి సత్తా లేదు సార్ ఆయనకి. కానీ చేయలేకపోయాడు. మాట అయితే అన్నాడు, ఎంత పెద్ద మాట అన్నాడు, కానీ నిలబెట్టుకో. కానీ ఆ మాట మీరు నిలబెట్టుకోగలిగారు సార్. హ్యాపీ మేడం, థ్యాంక్ యూ. సార్ మాటినండి సార్. కాంతి సార్, చార్ట్ చూస్తే ముళ్ళ కంపలా కనిపించేది నాకు స్టార్టింగ్ లో. తర్వాత 2 years నేను ప్రాక్టీస్ చేశాను సార్. నిజంగా ఎన్ని గంటలు అంటే పిచ్చి, అంత పిచ్చిగా చూసేదాన్ని. కానీ మీరు ఇప్పుడు కచ్చా రోడ్ ని పక్కా రోడ్ లా చేసి ఇచ్చారు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, చాలా బాగుంది. నేను ట్రేడ్ నిన్న తీసుకున్నాను సార్, లాస్ అయ్యాను. కానీ నాకు బాధ ఏమి లేదు. 2 రోజులు మార్కెట్ ఎలా ఉంది, వాళ్ళు తీసుకోలేదు. కానీ నేను అనాలిసిస్ చేసినప్పుడు నేను ఎన్ని పాయింట్లు తీయగలిగను అని నాకు ఆ సత్తా వచ్చేసింది సార్. సూపర్ మేడం, సూపర్. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ చాలా సో మచ్. డబ్బు పోగొట్టుకున్నాను సార్. డబ్బు గురించి మాట్లాడండి సార్. అది మీ దగ్గర ఉంది సార్. యా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, టైం కూడా అయిపోతుంది. సార్ చెప్పండి సార్, ఆఫీస్ గారు ఒక మాట చెప్పండి. చిన్న కవిత పెట్టాను సార్, చదవండి సార్. సార్ మీరేంటంటే మార్కెట్ కి వన్ వే సార్. అందరూ 2 పడవల మీద వేస్తారు, మీరు 1 వే సార్. అంటే మన లోకల్ లాంగ్వేజ్ లో ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చిన వందే మాత్రం ట్రైన్ లాంటి వాళ్ళు. అది వెళ్తుంటే ఏ ట్రైన్ ఆగాల్సిందే, అది వెళ్తుంటే ఏ ట్రైన్ ఆగాల్సిందే సార్. ఎందుకంటే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్, మీ దగ్గర ఉన్నది ఇంతవరకు సార్. ఎందుకంటే నేను 2020 నుంచి మార్కెట్ లో ఉన్నాను సార్. చాలా మందిది నేను అటెండ్ అయ్యాను. కానీ మీరున్న డైరెక్షన్ గానీ, మీరు చెప్పే క్యాండిల్ నాలెడ్జ్ కానీ సార్, నేను చెప్తున్నాను కదా సార్, అంత ఇదిగా నేర్పించిన గురువు లేరు సార్. అందులో మీరు మాకు తెలుగువారు అవ్వటం చాలా 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 అదృష్టం సార్. నేను నార్త్ ఓలి అన్నాను, ఇంగ్లీష్ ఓలి అన్నాను, అన్ని అయిపోయి అన్ని ఆరిపోయి అంత అయిపోయింది సార్. కానీ మీ డైరెక్షన్ అంటే మీరు ఒక వైపు నుంచున్నారంటే మార్కెట్ అదే వైపు ఉంటది. దిస్ ఈస్ కాల్డ్ అంతే సార్. మీరు చెప్తున్నాను కదా, ఇప్పుడు వచ్చిన మన వందే మాత్రం ట్రైన్ ఏంటో అది మనకు. ఏమన్నా చెప్తున్నారు గోడు, ఇంకో స్టేషన్ కలిపి కొట్టేస్తారు, ఎన్ని కొట్టేస్తారు పో. ఓకే హలో సార్ చెప్పండి, కంటిన్యూ చేయండి. సార్ రాజు సార్. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్గా అంటే స్టాక్ మార్కెట్ వచ్చిన వాళ్ళు రకరకాల స్ట్రాటజీలు చెప్తారు సార్, రకరకాలుగా నేర్చుకుంటారు. బట్ ఒక కోచింగ్కి వెళ్ళైతే వాళ్ళు అంటే ఫీజు ఎత్తి ఒక సెమినార్కి వెళ్తే వాళ్ళ యొక్క సెమినారు ఇచ్చినంతసేపు వాళ్ళకు మనకి ఏం చెప్పాలి ఏంటిది మనం ఎదురు అడగడానికి కానీ సార్ ఇది ఎలా అని మళ్ళీ నెక్స్ట్ రివ్యూ తీసుకోవడానికి కానీ అసలు ఒక్క చిన్న కూడా మాట ఉండదు సార్. అట్లాంటిది మీరు లాస్ట్ 4 to 6 months నుండి మా కోసం ఇంత తపన పడుతూ వీళ్ళు బాగుపడాలి, నా తరపున ఒక 100 మంది అయినా సరే బాగుపడాలి స్టాక్ మార్కెట్ లో అని మమ్మల్ని మీరు ఒక అంత తమ్ముళ్ళ లెక్క చూసుకుంటూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ను నేర్పించారు సార్. ఇంతకు ముందు మాకు ఒక 20 పాయింట్లు తీయడం కష్టం అనిపించేది. ఒక ట్రేడ్ చేస్తే 30 పాయింట్లు ఈజీగా వచ్చేస్తున్నాయి. మేము ఒక రోజు లాస్ అయినా సరే అది మా పొరపాట్ల వల్ల లాస్ అవుతున్నామే తప్పితే మీ కంటెంట్ వల్ల కాదు. వావ్, థాంక్యూ సార్. అంత ఎట్లా అంటే చెప్పినట్టు సార్, నేను రమేష్ అని మాట్లాడుతాను. హలో సార్, ఒక 1 by 1 సార్. సార్ నేను వరంగల్ నుండి సార్. నేను ప్రైవేట్ ఒక బ్యాంక్ లో పనిచేస్తాను. ఐఎమ్ ఎంప్లాయ్ సార్. ఓకే
సార్ నేను ప్రౌడ్ గా చెప్పేది ఏంటంటే సార్ అందరికి నేను బిగినరే సార్. నేను జస్ట్ మన బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నేను ట్రేడింగ్ మీద కాస్త ఇంట్రెస్ట్ చూపించాను. అంతకుముందు నాకు పెద్దగా ఏం తెలియదు సార్. నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే సార్, మీరు ఎంత సంపాదిస్తారన్నది కాదు సార్, మీ దగ్గర ఉన్న కంటెంట్ ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఎంప్లాయీని, బ్యాంక్ ఎంప్లాయీని, మీరు నాది పెట్టినా పర్లేదు సార్, నేను 10 to 4 వర్క్ చేయలేను. ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను కానీ లేదంటే ఎంసీఎక్స్ కానీ చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది, నార్మల్ స్ట్రాటజీ మీరు ఏదైతే చెప్పారో దాన్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అనే ఒక ధైర్యం మాత్రం వే ఆఫ్ థింకింగ్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్, సైకాలజీ ఇంక్రీజ్ అయిపోయింది సార్, మైండ్ సెట్ అనేది మారిపోయింది ప్యూర్లీ. చేయడానికి తీసుకుంటే ఏమైందో అనే భయపడే స్టేజ్ నుంచి లేదు, ఏదైతే అది అయింది మనం ఎస్ఎల్ ఇస్తున్నామా ప్రాఫిట్ తీసుకుంటున్నామా అనేది సెకండరీ థింగ్. ట్రేడ్ చేస్తున్నామా లేదా అనేది ప్రైమరీ థింగ్ అనేది మీ దగ్గర దిస్ ఇస్ గ్రేట్ థింగ్ ఫర్ మీ సార్. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. సార్ క్రాంతి సార్, సార్ చెప్పండి సార్. సార్ ఓకే సార్, ఒకటి మెసేజ్ అంటే చదువుతా ఉండండి. దారంతా అంధకారం. చిన్న మాట చెప్తున్నాను సార్, అప్కమింగ్ యూట్యూబర్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా సెట్ చేసే అప్కమింగ్ యూట్యూబర్స్ ఒక చిన్న మాట సార్. అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎన్ని వీడియోలు చూసినా సరే యూట్యూబ్ వీడియోల ద్వారానే మీకు కరెక్ట్ నాలెడ్జ్ దొరుకుతుంది అనేది నా ఒక సజెషన్. మీరు చెప్తా ఉంటారు క్లాస్ చెప్పేటప్పుడు, అర్థమైందా రాజా అంటే అది ఒక రజనీకాంత్ స్టైల్లో అర్థమైందా రాజా అంటారు కదా, అదే స్లాంగ్ తో డోంట్ కమెంట్ అని మిగిలిన యూట్యూబర్లు అందరికి కూడా ఒక హెచ్చరిక పంపినట్టు అయింది సార్. మీ ఇది మాత్రం చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఆ డైలాగ్ మాత్రం మీది రజనీకాంత్ స్టైల్లో అర్థమైందా రాజా అంటారు. రీసెంట్ గా వచ్చిన సినిమా అదేదో అంటాడు ఆయన, అర్థమైందా రాజా అని. క్రాంతి సార్, ఒక 1 minute సార్. సార్ చెప్పండి విశ్వ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. సార్ నా పేరు సార్ విశ్వనాథ్ రెడ్డి సార్ మాట్లాడేది. సార్ సార్ చెప్పండి. సార్ విశ్వనాథ్ రెడ్డి సార్. నేను యాక్చువల్లీ మాట్లాడాను, చాలా రిజర్వ్ గా ఉంటాను. అవునవును సార్. మీకు సరే చెప్పారు క్రాంతి సార్ ఏంటి అని వీళ్ళు చెప్పారు, కానీ మీ అదర్ యాంగిల్ నేను చెప్తా సార్. సార్ నాకు ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అసలు నాకు ట్రేడింగ్ తెలియదు సార్. నేను ఏదో యూట్యూబ్ లో ఏదో చూసుకుంటా ఉంటే ఆగస్ట్ లా ఏంది వాల్టాలిటీ సపోర్ట్ అంటే ఏంది, ఎర్ర క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వెళ్తే ట్రేడింగ్ నేర్పుతారా సార్? మనసులో మాట చెప్తే ఏమనుకోండి, నేను నిజం సార్ నేను చెప్తున్నాను. ఎవరు ఖాళీ ఎర్ర క్యాండిల్ పచ్చ క్యాండిల్ వెళ్తే నేర్పించేస్తాడా? మరి ఎందుకు వీళ్ళంతా చేతులు కాల్చుకుంటారు ఈ సీనియర్స్ అంతా? ఓడు సూసైడ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ న్యూస్ వస్తుంది, ఏంది అనుకున్నాను నేను. సరే ఒక ట్రయల్ ఇద్దాం అని చెప్పేసి ట్రయల్ ఇచ్చాను. యాక్చువల్ నేను 15 years నుంచి ఐటీ ఎంప్లాయ్, చాలా వెల్ సెటిల్డ్, నాకు అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ 3 months బ్యాక్ నా ఎంట్రీ నాకు అసలు ఎంట్రీ ఎట్లా పెట్టాలి, ఎస్ఎల్ ఎట్లా పెట్టాలని 3 months బ్యాక్ ఎల్ఐసి బ్లూ అకౌంట్ మీరు రిఫరల్ ద్వారా ఓపెన్ చేసిన తర్వాత మీరు చెప్తేనే నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే నాకు అందరు ఎవరో మాట్లాడుతుంటే మధ్యలో హోల్డ్ చేసి మాట్లాడడం అనేది నాకు పెద్దగా నచ్చదు. సరే మన ఆపర్చునిటీ ఎప్పుడో సార్ రికగ్నైజ్ చేస్తారు, అడిగినప్పుడు మాట్లాడదామని చెప్పి చేస్తాను నేను. 3 months నుంచి నేను ట్రేడ్ చేయలేదు, ప్రతిరోజు ట్రేడ్ చేస్తున్నా. సూపర్ సార్. సరే రెడ్డా గ్రీనా, సరే రెడ్ వచ్చిందా రాని భయ్, నాదే తప్పు, దాని ఏముంది, ఎందుకైంది, వాట్ వెంట్ రాంగ్ యాక్చువల్లీ, వై ఐ మీన్ రెడ్ టుడే అనే అనాలిసిస్. అంటే నేను ఇప్పుడు ఎలా అయిపోయానంటే నా సాఫ్ట్వేర్ జాబ్ నాకు సెకండరీ జాబ్ లెక్క అయిపోయింది. వావ్ సార్, హ్యాపీ సార్, హ్యాపీ సియర్. 9 o'clock ల్యాప్టాప్ ఓపెన్ చేశాను. నేను మాట్లాడలేను క్యాండిల్ తోనే, అసలు నిన్న ఏం జరిగింది అనే చిన్న అనాలిసిస్ చేసుకొని, అరే ఈడెండ్ అయింది, ఇది కావచ్చు, ఇది ఒక హోమ్ ఉంది అని చిన్న అనాలిసిస్ చేసుకొని 9:50 నుంచి ప్రాపర్ 3:30 వరకు కూర్చొని 3:30 తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసేసుకొని మళ్ళీ ఒక 2 hours వాట్ వెంట్ రాంగ్, నేనేం తప్పు చేశా ఇదే రాసుకుంటాను. నేను మీకు నా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ప్రతి మంత్ షేర్ చేస్తాను సార్. నిజంగా చెప్పాలంటే మీరు తెలివి ఎక్కువైన ఎర్రోళ్ళు సార్. నా లెక్క అందరు తయారు కావాలని మీ తపన. అంటే తెలుగు కమ్యూనిటీ ఏదో చేయాలి, ఇంకా తీసుకురావాలి సార్. నేను అంటున్నాను అనుకోకండి, అంటే మీరు అపర మేధావి సార్, అప్రిషియేట్ దట్. కానీ మాలాంటి అంటే ఏం తెలియని వీళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్ళకి ఏదో చేయాలనే తపన ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. నేను 3 months బ్యాక్ జాయిన్ అయ్యాను. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ గ్రీన్. నాకు ఇంకా అసలు ఏం చెప్పనీకి ఏం లేదు. అది ఏంటి
క్యాండిల్ వెళ్ళిపోయిందా, గ్రీన్ వెళ్ళిపోయిందా, 100 పాయింట్లు వచ్చిందా, పోనీ దాని ముందు ఫిబు 0.5 వేసుకుంటా 30 పాయింట్స్ ఈజీ వచ్చేది 0.5 దగ్గర నాకు ఎంట్రీ. ఈ లెవెల్లో ఉన్నాం సార్ ఇప్పుడు మేము. సూపర్ సార్, హ్యాపీ సార్ విశ్వ గారు, హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యువర్ వాయిస్. శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్ శ్రీనివాస్ గారు. సార్ ఏం లేదు సార్, మీకు ఆల్రెడీ ఈరోజు చెప్పాను సార్, నేను ఏ యూట్యూబర్ ని కూడా సబ్స్క్రైబ్ గా నేను చేయలేదు. ఫస్ట్ మీ యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత, మీ యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత ఫస్ట్ చేసి మీకు 5 వరకు ఆల్రెడీ చెప్పాను కూడా మీకు. అవును సార్. అయితే నేను 2019 కరోనా టైంలో ఇంచుమించు ఒక 4-5 lakhs పోగొట్టుకున్నా సార్ ట్రేడింగ్ లో. నిజంగా అప్పుడెందుకు రాలేదు మీరు నాకు ఫీల్ ఉండిపోయింది సార్. నాకు నిజంగా అప్పుడు వస్తుంటే నా డబ్బులు పోయే కదా అనిపించింది సార్. ఒకవేళ దీంట్లో పెట్టినా నాకు క్రియేట్ చేసినా పోనీ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు కంటెంట్ అర్థం అవుతుంది, ఉండికొలితే అర్థం అవుతుంది, ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు. ధైర్యంగా క్రియేట్ తీసుకోగలుగుతున్నాను నేను. అదంతా మీకు నిజంగా మీరు చెప్పే విధానం ఒక గురువు లాగా, ఒక తల్లిదండ్రులు ఎలా చెప్తారు అలాగా ఒక యాత్ర సార్. మీ సహనానికి ఓకే మీరు చెప్పట్టు ఎవరు చెప్పరు సార్. నిజంగా చాలా ఆనందం సార్. కానీ ఏంటంటే వాళ్ళ క్లోజ్ చేస్తారు, బ్యాచ్ ఆగిపోతుందంటే చాలా ఫీల్ అవుతున్నాం సార్ మేము. సో కంటెంట్ మన దగ్గర ఉన్న కంటెంట్ కి క్లోజ్ మనకు కాదు, మనం ఇంకా జర్నీ చేయాల్సింది ఉంది. సో మనం చాలా చేద్దాము, దానికి కావాల్సిన ప్రాసెస్ అనేది ఉండాలి సార్. మీరు మాతో అదే కోరుకున్నాం సార్, మీ అందరూ బాగుండాలి సార్. నెక్స్ట్ సార్ చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్ గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం సార్ మీద మాట్లాడము. నేను ఇప్పుడు మాట్లాడను, ఈవెన్ చిట్చాట్లో కూడా నేను పెద్దగా డిస్కస్ చేయను సార్, ఉంటాను. ఇందాక మీరు అన్నారు డబ్బులు అవసరం అడిగానా అని. నిజంగా మీకు డబ్బులు అవసరం ఉంటే ఇన్ని గంటలు కష్టపడాల్సిన అవసరం మీకు లేదు సార్. వాస్తవంగా నాకు తెలిసినంత వరకు రోజుకు 2-3 ట్రేడ్లు చేసుకొని ప్రశాంతంగా మీరు పడుకోకుంటే మీరు లక్షలు సంపాదించగలుగుతారు. అవును, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ అలాంటిది. మీరు ఇన్ని గంటలు కష్టపడడం, ఇన్ని బ్యాచ్లు మెయింటైన్ చేయడం, ఇన్ని గ్రూపులు మెయింటైన్ చేయడం, ఇన్ని వీడియోలు చేయడం అవసరం మీకు అవసరం కూడా నేను అనిపిస్తుంది నాకు. సార్కి ఇంటికి శ్రమ, హాయిగా ఒక 2-3 ట్రేడ్లు చేసుకొని ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటే చాలా. అయినా పొద్దున మార్నింగ్ ట్రేడ్ పెట్టేసి ఈవినింగ్ క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇంత శ్రమ అనిపిస్తుంది సార్. అసలు నేను మీరు డబ్బులు అడిగానా అని మీరు అంటే అసలు అనాల్సింది మీకు ఎందుకు వచ్చిన ఆ సమస్య నాకు అర్థం కాలేదు సార్. నిజంగా చెప్తున్నాను సార్. అంటే ఉన్నారు సార్ కొంతమంది ఏం చేస్తారంటే యూటీటీ పేరు మీద డబ్బులు వసూలు చేసుకొని, అంటే ఉంటారు కదా సార్ స్పామర్స్. ఇప్పుడు నా టెలిగ్రామ్ బ్యాన్ చేసేసినారు, అలాగే స్పామర్స్ ఉంటారు కదా, వాళ్ళతో వచ్చింది. స్టామినా తెలిసిన వాళ్ళు ఎవ్వరు అలా అనుకోవడానికి పొరపాటు కూడా అవకాశం లేదు సార్. మీరేంటో తెలిసిన తర్వాత ఒకే ఒక స్ట్రాటజీ సార్, నేను చెప్పుకోకూడదు, నేను పెద్దగా చదువుకుపోయి నా స్ట్రాటజీ మీద నేను బతుకుతున్నాను సార్. నిజంగా రాకముందు చాలా పోగొట్టుకున్నాను, చెప్పుకోలేను ఎంత పోగొట్టుకున్నానని. కానీ నేను ఒక అకౌంట్ ఓపెన్ చేసి జాయిన్ అయినంటే అది ఓన్లీ మీ తరపునే సార్. నేను అంత ముందు నాకు వేరే అకౌంట్ ఉంది, మీతో మీ యూట్యూబ్ చూసి మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని బహుశా నేను పోగొట్టుకున్నాను వాళ్ళు ఎక్కువ చేయలేకపోయి ఉండదు సార్. వాస్తవంగా మీరు రాకముందే నేను చాలా పోగొట్టుకున్నాను, చాలా ఇబ్బందులు కూడా పడుతుంది, స్టిల్ పడుతున్నాను. కానీ ఏదో చేయాలని ఆతృత మాత్రం ఉంది సార్. కాకపోతే మేము ఇంత తొందరగా ఇందులో నుంచి బయటకు వెళ్ళిపోతాం అనుకోలేదు సార్. నిజంగా నేను ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. వాస్తవం మీకు డబ్బులు అవసరం అని నేను ఎప్పుడు పొరపాటును కూడా ఎప్పుడు ఎవరు అనుకోవడానికి లేదు సార్. మీ గురించి తెలిసిన వాళ్ళు మీరు రోజుకు 2 ట్రేడ్లు చేసుకోగలిగితే అసలు మీరేం సార్, మీకు డబ్బులు అవసరం ఏమున్నాయి? ఇంత గొంతు చింపుకొని మీరు చేసుకొని ఇంతమందికి సమాధానం చెప్పి ఇన్ని వీడియోలు చేసి డౌట్లు క్లారిఫికేషన్లు మీకు టైం టు టైం షెడ్యూల్ మెయింటైన్ చేసిన అవసరం ఉందని నేను ఏ రోజు కూడా ఎవరు అనుకోలేము సార్. ఇంతమంది ఉన్నాం సార్. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట మాట్లాడతాను సార్. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి కొంతమంది ఏమంటున్నారు తెలుసా సార్, అలైజ్ ద్వారా వచ్చిన బ్రోకర్ అమౌంట్ని ఎంజాయ్ చేస్తున్నావు సార్. ఎంతమంది సార్ ఇక్కడ మనలో మన మాట సార్, మనలో మాట ఇప్పుడు మన బ్యాచ్ దగ్గర ఉన్నారు, అలైజ్ బ్లూలో ఎంతమంది ట్రేడ్ కొడతారు సార్? అసలు అలైజ్ బ్లూ సపోర్ట్ చేస్తుందా కొట్టడానికి? ఇప్పుడు అంటే ఈ 2 రోజుల నుంచి నేను దీన్ని అలర్ట్ చేసినా కానీ అంతకుముందు ఎంతమంది కొట్టారో మనకే తెలుసు, రైట్? లాస్ట్ వీక్ మాట్లాడిన తర్వాత సార్ నేను గ్రూప్ లో అబ్జర్వ్ చేశాను, చాలా మంది ఇందులో చేయట్లేదని అయితే మాకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది సార్. బహుశా చెప్పుకోలేకపోవచ్చేమో కానీ చాలా మంది మా 224 మా మెంబర్స్ లో కూడా చాలా మంది చేయట్లేదని నేను అనుకుంటాను. ఎవరు తప్పుగా ఏం అనుకోవద్దండి. అదేంటున్నా సార్, అదే మీరు దాని వల్ల దాంతో మీరు ఏదో గెయిన్ అవుతున్నారని అనుకుంటే ఎవరి పొరపాటు వాళ్ళు సార్. దానికి అసలు మీకు దాంతో సంబంధం లేదు. మీరు ఒక రోజుకి 2-3 ట్రేడ్లు కొట్టుకున్న ప్రశాంతంగా సెట్ చేసి పడుకొని నిద్రలేసి తిని పడుకొని చూసుకోగలిగితే చాలు సార్. మీకు డబ్బు అవసరం అనుకుంటే టీములు మెయింటైన్ చేయక్కర్లేదు, ఒక టీంకి రెస్పాన్సిబ్ అక్కర్లేదు సార్. నేను పర్సనల్ గా మెసేజ్ పెడితే నేను ఎవరో మీకు తెలియకపోయినా నేను పలానా ట్రేడ్ లో బ్లాక్ అయిపోయినాను సార్, నా పరిస్థితి ఏంటంటే నాకు సలహా ఇచ్చినా సార్ మీరు
ఒకటి ఇంతమంది ఇన్ని గ్రూపుల్లో ఒక మెంబర్ని మీరు పట్టించుకోగలరంటే నిజంగా సార్ మీకు ధన్యవాదాలు సార్. ఎంత చెప్పినా చాలా తక్కువ సార్. బహుశా ఇంకా చాలా మంది మాట్లాడే ప్రయత్నంలో ఉంటారు సార్. చాలా బాధపడుతున్నాను సార్. నా మాటలు కూడా రావట్లేదు. మాట్లాడచ్చు సార్. రమేష్ గారు చాలా ఫస్ట్ టైం సార్ ధన్యవాదాలు మీతో మాట్లాడుతున్నాను. ఎప్పుడు సార్ మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సార్ ఫస్ట్ నాకు. సార్ అంతే విధంగా అదే మరి మీరు గ్రూప్ క్లోజ్ చేసిన అది బాధ కూడా ఉంది సార్ నాకు. సార్ కానీ మీరు ఇచ్చిన కంటెంట్ మా లైఫ్ కి చాలా 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 సార్. ఇక సార్ మీ లాంటి వాళ్ళు మాకు దొరకటం మా అదృష్టం సార్. మీరు మాకు ఒక బ్రదర్ లాగా చెప్తున్నారు సార్. ఎప్పుడైనా సరే మీరు ఏ టీచ్ చేసినా, అసలు ఏ స్ట్రాటజీ చెప్పినా, ఏది చెప్పినా సరే యూనిక్ సార్ అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు నేను యూట్యూబ్ లో ఇలాంటి పర్సన్ నేను చూడలేదు సార్ అసలు. సార్ ఎవరు సార్ అంత నైట్ వరకు కష్టపడేది? అసలు మీకు డబ్బులు అవసరమా? మీకు డబ్బులు అవసరం లేదు. అయినా సరే తెలుగు పీపుల్ కోసం మీరు ఇంత కష్టపడుతున్నారంటే యువర్ గాడ్ సార్ తెలుగు పీపుల్ అందరికి. సార్ మనం కోరుకుంటున్నల్లా ఈ క్రాంతి సార్ ఒక అండర్లో ఒక తెలుగు కమ్యూనిటీలో ఒక స్టాక్ మార్కెట్ అని ఒక నెగిటివిటీ నుంచి పాజిటివ్కి తీసుకొచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈయన అయ్యిండాలని నాకు స్వార్థం. అమరేట్ దానికోసం నేను కష్టపడుతున్నాను. మీరు నిన్న వీడియో చూశారు కదా, రాత్రి 3 గంటలకు చెప్తున్నాం క్లాస్, రైట్? అవును సార్. అది చూసని చాలా మీరు అనుకున్నా సార్. నేను ఒకటి సార్, ఎవడైనా సరే మీ వల్ల బాగుపడ్డాడు ఎప్పుడైనా మీ ఫోటో పెట్టుకోవాల్సింది సార్ ఎవడైనా సార్. అది మరి పక్కా సార్ అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఒక్కసారి మిమ్మల్ని లైవ్ లో చూసి అదృష్టం మాకు ఒకసారి కల్పించారు చాలు సార్ మాకు అది. ప్లీజ్ సార్. రాత్రి 3:30కి మీ వీడియోస్ చూసి నాకు కడుపులో నొప్పి వచ్చింది సార్. ఎందుకు సార్? నవ్వుకోలేక నాకు కడుపు నొప్పి వచ్చింది సార్. సో క్లాస్ వినా? అవును సార్, క్లాస్ విని ఏమన్నా ఉందా క్లాస్ కదా? అసలు నవ్వుకోలేక కడుపులో నొప్పి వచ్చేసింది సార్ 6:36కి ఆ టైంలో. కానీ యూటీటీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆడుతూ పాడుతూ నేర్చుకుంటాం కదా సబ్జెక్టు. దాన్ని ఏదో ప్రపంచం లాగా ఏదో లేదు, ఆడుతూ పాడుతూ సింపుల్ నాలెడ్జ్ సార్. ఇంతకుముందు రెడీ క్యాండిల్ అంటే మాకు భయం ఉండే సార్. చాట్ చూస్తేనే భయం అయ్యేది సార్. చాట్ చూస్తేనే భయం అయ్యేది. ఇప్పుడు చాట్ ఎప్పుడు చూద్దామా గింతేరా అనే ఫీలింగ్ వచ్చేసింది సార్. ఇప్పుడు మామూలు మనకి హాలిడే వస్తే ఎప్పుడెప్పుడు మార్కెట్ ఓపెన్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చేసినారు అందరూ, రైట్? శనివారం ఆదివారం లేకపోతే బాగుంది అనిపిస్తుంది సార్. ఒక్క నిమిషం సార్ చెప్పండి సార్. నా పేరు ఋతుప్రభ. ప్రభా గారు చెప్పండి. సార్ నాకు అసలు ముందు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో కూడా తెలియదు సార్ అసలు. కానీ ఇప్పుడు మీ దయ వల్ల 3 months నుంచి ట్రేడ్ చేస్తున్నాను. నా ఒక్కదాన్ని నేనంతకు నేను చేసుకోగలుగుతున్నాను సార్. ఫస్ట్ మా హస్బెండ్ నాకు బాధేస్తుంది సార్, మీరు మా బ్యాచ్ తీసేశారంటే. బాధపడకండి మేడం, నేనున్నాను మీతో అందరితో. మా గుండె ప్యాంట్ జోబులు జారిపోయినట్టు అయ్యింది సార్ ఇందాక గ్రూప్ డిలీట్ అవ్వగానే. సార్ మీరు ఎవరు మేడమ్స్ సార్స్ అందరూ ఎవరు ఏడవకండి, నన్ను ఏడిపించకండి. సో మనం అందరూ ఎప్పటికీ ఉంటాము, నేను మీతో ఉంటానండి, ఓకేనా? మేము ఎంకరేజింగ్ గా చేసుకుంటున్నాం సార్. మీ వాయిస్ ఉండకుండా మాకు మెసేజ్లు ఉంటాయంటే బాగా సార్. మాకు ఆ వాయిస్ వింటే మాకు ఎనర్జీ, ధైర్యం అన్ని వస్తున్నాయి సార్. మీరు వీక్లీ 2 అన్నా మాకు క్లాస్ తీసుకుంటే ఉంటుండే కదా సార్. లేకపోతే మీరు మెసేజ్ పెట్టినా, మీరు అబ్జర్వ్ చేశారా, మీరు అలర్ట్స్ పెడుతున్నా కూడా మేము యాక్టివ్ కాలేకున్నాం. కానీ లైవ్ తీసుకుంటే బాగా యాక్టివ్ ఉంటుంది సార్. చెప్పండి సార్. చెప్పండి మేడం. హలో సార్, మాట్లాడచ్చా? చెప్పండి హలో సార్. నమస్తే సార్, నా పేరు శ్రీలత. మేడం శ్రీలత గారు. యాక్చువల్లీ నాది బ్యాక్గ్రౌండ్ వచ్చి సిఏ బ్యాక్గ్రౌండ్ సార్. నేను స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది మీరు యూట్యూబ్ లో స్టార్ట్ చేసింది ఒకే రోజు సార్. నేనైతే లక్కీయెస్ట్ పర్సన్ సార్. అసలు నేనైతే నిజంగా చెప్తున్నాను, ఈ రోజు డైలీ 100 పాయింట్స్ తీస్తున్నాను సార్. వావ్ సూపర్ మేడం. డైలీ 100 పాయింట్స్ ప్లస్ 10:30 లోపు నా ట్రేడింగ్ అయిపోద్ది సార్. వాహ్ సూపర్ మేడం, చాలా గుడ్ న్యూస్. అయిపోద్ది, ఓకే, క్లోజ్ చేసుకొని బయటకు వచ్చేస్తాను సార్. మాక్సిమం అయితే 11 సార్, అంతే. వాహ్ సూపర్ మేడం, చాలా హ్యాపీగా ఉంది. రోజు లైవ్ లోనే ఉంటాను సార్, కానీ నేను చిట్ చాట్ లో కూడా ఉంటాను, కానీ నేను ఎవరితో మాట్లాడను సార్. యా మేడం మీ స్ట్రాటజీ మేడం. నెక్స్ట్ హైదరాబాద్ సార్. హైదరాబాద్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. 1 minute మేడం. yes sir. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు రఘురామ్ రెడ్డి సార్. రఘు గారు చెప్పండి సార్.
సార్ మీరు తెలుగు మార్కెట్ టీచర్ గా ఒకసారి స్క్రీన్ పైకి రాగలరు, స్టూడెంట్స్ అంతా ఒకసారి చూస్తారు. సార్ వాస్తవానికి నేను ఎక్కడ నన్ను బై మిస్టేక్ చూపించాల్సి వస్తుంది. నాకున్న సిస్టమ్కి వెబ్ క్యామ్ తీసేసిన, ల్యాప్టాప్కి అయితే స్టిక్కర్ పెట్టిన స్క్రీన్కి ఎప్పుడైనా బై మిస్టేక్ అనవుతుందేమో అని. సో మనం అందరూ డైరెక్ట్ కల్చరైజ్ రావాలి. అది యూటీటీ అనే పేరు బ్రహ్మంజనం అయిన రోజు మనం కలుద్దాం. అది మీ వల్ల అవుతుంది రైట్? ఒక్కసారి చూడండి సార్ మిమ్మల్ని ప్లీజ్ సార్. ఓకే సార్. సార్ తప్పకుండా మనము సార్ త్వరలోనే నేను ఒక మీటప్ అరేంజ్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫర్ మీకే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి మీకు ఇద్దరికి ఇస్తారు. ఓకే సార్. ఒక పాయింట్ సార్ చెప్పండి. ఫస్ట్ మా హస్బెండ్ మీ క్లాస్ వినేవాళ్ళు సార్ యూట్యూబ్ లో. ఓకే. అయితే తను జాబ్ కి వెళ్తా ఉంటే నాకు చెప్పాడు సార్, ఇట్లా సార్ బాగా చెప్తున్నాడు చూడు ఈను అంటే, నాకేం అర్థం అవుతుంది ట్రేడింగ్ గురించి, నువ్వెందుకు నాకు చెప్తున్నావు అనేదాన్ని సార్. నేను హౌస్ వైఫ్ గా ఉంటాను సార్ ఇంట్లో. అయితే మీ క్లాసెస్ చూసి మీ కంటెంట్ చూసి నాకు చాలా ఈజీ అనిపించింది సార్ ఫస్ట్ ఏమో. కాకపోతే నా నెగ్లెక్ట్ వల్ల ఫస్ట్ కొద్దిగా క్లాసులు సరిగా మంచిగా ఫాలో అవ్వక, రూల్స్ కొద్దిగా అమౌంట్ ఏమో 10,000 వరకు పోగొట్టాను సార్, ఎక్కువ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు కనీసం రోజుకు 500 అన్నది ఇవ్వగలుగుతున్నాను సార్. సూపర్. సార్ ఒక పాయింట్ యాడ్ చేయలేదు సార్ నేను. చెప్పండి సార్ నరసింహారెడ్డి గారు. సార్ అదే సార్, అది యాక్చువల్గా ఇంత టైం అంటే మా బ్యాచ్ తో అనకుండా యూటీటీ ఫ్యామిలీ మొత్తంతో, అంటే బ్యాచ్ 1 to 12 మెంబర్స్, 12 బ్యాచెస్ ఉన్నాయి కదండి సార్. అవును సార్. ఈ బ్యాచెస్ అన్నిటితో మీరు దాదాపుగా 1 డేలో దాదాపుగా ఒక 8 to 10 అవర్స్ ఇక్కడే మీకు టైం సరిపోతుంది. అవును సార్, ఖచ్చితంగా. మార్కెట్ అవర్స్ ప్లస్ ఇది. అవును సార్. వీటన్నిటికీ సపోర్ట్ చేస్తున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా చాలా ధన్యవాదాలు సార్. సార్ మా వాళ్ళు ఎందుకంటే మీరు అడిగినారు కాబట్టి, టాపిక్ వచ్చింది కాబట్టి మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాం. ఫ్యామిలీలో కేవలం నేను ఈరోజు ఏ ఫ్యామిలీలో అయితే ఉన్నానో, ఈ ఫ్యామిలీ ఒకప్పుడు మీరు యూటీటీకి రాకముందు దానికి ముందు తిప్పలు ఏదైతే పడారో ఆ ఫ్యామిలీ, నేను ఫ్యామిలీతో సార్ రోడ్లో పడినాను సార్. ఎందుకు ఆ ఫ్యామిలీ గురించి ఆలోచన చేసి నాలాగా ఇంకే కుటుంబం బాధపడకూడదు అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఫ్యామిలీ యూటీటీ ఫ్యామిలీ. ఎందుకంటే స్టార్టింగ్ లో మేలో నుంచి సార్, మేలో నుంచి మనం మిమ్మల్ని ఫాలో అవుతున్నాము. ఫస్ట్ మనకి ఈ టెలిగ్రామ్ లో బ్యాన్ అవ్వడము ఇలా ఇలా అని చెప్పేసి సంథింగ్. ఇప్పుడు ఒక్కసారి మీరు ఫ్రీ కంటెంట్ ఇస్తామండి, ఇంత చేస్తామండి, ఎవరో మిమ్మల్ని నెగిటివ్ గా చూపించాలనుకున్నా కూడా మీరు అది ఒక స్పోర్టింగ్ స్పిరిట్ తో తీసుకొని మా లాంటి వాళ్ళని అందరినీ పెద్ద ఒక ట్రేడర్స్ గా, ఇండిపెండెంట్ ట్రేడర్స్ గా చేయాలన్న మీ ఆలోచనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎవరు రిస్క్ చేయరు సార్. టీమ్ మెంబర్స్ మాట్లాడతారు సార్. సార్ టీం వాళ్ళు సార్ మాట్లాడండి సార్. సార్ మా టీం తరపు నుంచి ఒకసారి థర్డ్ బ్యాచ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. అన్ని విధాలుగా కోఆపరేట్ చేశారు. సో ఎప్పుడైనా సరే రెస్పాన్స్ ఇచ్చినా గానీ, ఏదైనా మెసేజ్ డ్రాప్ చేసినా గానీ సో పాజిటివ్ గా తీసుకోవడము. సో ఇంతవరకు ఈ గ్రూప్ నుంచి ఎలాంటి నెగటివ్ అనేది రాకపోవడం కూడా చాలా సంతోషకరం సార్. సో టీం అందరి తరపు నుంచి 7 మెంబర్స్ తరపు నుంచి సో చాలా 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 హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ కాంప్లిమెంట్ ఫర్ యువర్ బ్యాచ్. సో ఈజ్ టీమ్ మెంబర్, నా దగ్గర వర్క్ చేస్తున్న ఒక టీమ్ మెంబర్ అండి. సో ఆయన మీ గురించి ఇప్పుడు చెప్తుండ మధ్యలో వచ్చి, సార్ వెరీ గుడ్ టీమ్ సార్, హీఈస్ ఆల్సో ఫీలింగ్ రైట్ బ్యాడ్. సో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా? యా, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను సార్, మీ పర్మిషన్ ఇస్తే. సార్ హలో, అమౌంట్ అరేంజ్ చేస్తానన్నారు, అందుకే ప్రూఫ్ కోసం. యా ష్యూర్ సార్. హలో సార్, నేను మాట్లాడచ్చు సార్? చెప్పండి. హలో సార్, నా పేరు సుధీర్ సార్. నేను రీసెంట్ గా డిగ్రీ పాస్ అవ్వాను సార్. పాస్ అవ్వాక మే నుంచి జూన్ నుంచి మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాను సార్. అసలు నేను అకౌంట్ తీసుకోలేదు, అసలు నాకు ట్రేడింగ్ అంటే తెలియదు. న్యూస్ పేపర్ లో కానీ న్యూస్ లో కానీ లాస్ట్ లో ఎక్కడో ఏదో చెప్తున్నారు, ఏదో అనుకునేవాడిని. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏం ఐడియా లేదు సార్. మీ వీడియోలు చూసి ఏదో బాగుంది ఏంటి అని యూట్యూబ్ లో సెర్చ్ చేశాను సార్. సెర్చ్ చేశాక మీ అందరితో పోలిస్తే మీరు చాలా జెన్యూన్, అంటే హానెస్ట్ పర్సన్ గా. ఇప్పుడు ఉన్న సొసైటీలో ఎవరు హానెస్ట్ గా ఏమీ చెప్పరు సార్, ఏమీ చెప్తలేదు, ఎవరు చెప్తలేదు, హానెస్ట్ గా చెప్తున్నారు. అకౌంట్ తీసుకుందాం అంటే కొద్ది భయం ఏంటి, అప్పుడు మీరు 22 22 డేస్ ఉంటాయి, డైలీ ట్రేడ్ తీసుకోవాలని.
అని ఫస్ట్ లో యూట్యూబ్ లో అలా వచ్చేది సార్. అంటే తీసుకుందామా నిజమేనా, తీసుకుందామా తీసుకోలేమా, నేను ట్రేడింగ్ చేయలేను, ఎందుకంటే నాకు ఇన్కమ్ ఉండదు కదా సార్, నేను డిగ్రీ పాస్ అయ్యాను, ఏదో ఇంటికాడ దాచుకున్న డబ్బులతో ఏదైనా చేద్దామా అని తీసుకుంటే మళ్ళీ నేను డైలీ ట్రేడింగ్ తీసుకోనమ్మో నన్ను తీసేస్తారమ్మో అని అలా భయపడుతూ జూలైలో ఇప్పుడు తీసుకున్నాను సార్ అకౌంట్. తీసుకున్నాక అసలు నాకు ఎస్ఎల్ పెట్టడం వచ్చింది కదా సార్, నేను ఎప్పుడు ఏం మాట్లాడాను సార్ మీ ఛానల్లో కానీ క్లాస్లో కానీ నేను ఏం మాట్లాడాను సార్, వింటాను సార్ నేను, ఎందుకంటే నాకు ఏమీ తెలియదు కాబట్టి అందరు చెప్పేది వింటే అన్ని పాయింట్లు నోట్ చేస్తాను సార్, ఓ బుక్ మీద కానీ పేపర్ మీద కానీ అన్ని పాయింట్లు నోట్ చేసుకుంటా నాకు ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఆలోచిస్తాను సార్. అలా ఎస్ఎల్ పెట్టడం నేర్చుకున్నాను. అలా డైలీ ఇప్పుడు ఒక 60 ఎలా ఉన్న మార్కెట్ 45 పాయింట్స్ 50 పాయింట్స్ తీస్తాను సార్. ఒక రెండు ట్రేడ్లు సార్ అసలు హెట్ అవుతుంది, రెండో దాంట్లో కన్నా పక్క రోజంతా వెయిట్ చేస్తాను సార్. వెయిట్ చేసి ఏ టైంలో నాకు కుదిరింది, మీరు చెప్పిన దాంట్లో ఏ టైంలో కుదిరింది అన్నది ఒక 50 పాయింట్స్ సార్, 50 పాయింట్ తీసుకుంటాను. ఒకటి ఎస్ఎల్ హిట్ అయినా ఒకటి దాంట్లో వచ్చేస్తుంది సార్. మీరు జూనియర్ క్రాంతి సార్ కాబోతున్నారు త్వరలో. స్టార్టింగ్ ఇప్పుడే కదా మొదలైంది, మార్కెట్. సార్ నేను ఒకసారి సార్ చెప్పండి సార్. సార్ నా పేరు ప్రసాద్ సార్, నా పేరు ప్రసాద్ గారు, చెప్పండి సార్. సార్ మీరు అభినవ ద్రోణాచార్యుడు సార్. సార్ సార్ వాయిస్ వినిపించట్లేదు. 7% సార్ నాకు. సో సారీ సార్. సో బాధపడకండి సార్, నేను ఉంటాను సార్ మీతో, బాధపడకండి సార్. సార్ ఆయన ప్రేమలత. హలో సార్, నా పేరు పవన్ కుమార్, నేను మాట్లాడుతూ ఒకసారి. సార్ చెప్పండి సార్. సార్ నేను జస్ట్ పాలిటెక్నిక్ అయింది సార్, నాది 18 years సార్. నాకు సార్ జస్ట్ ఇప్పుడే ఏమన్నా బిజినెస్ పెడదామని మానేసి నేను, అంతలోకి ఆర్మీ జాబ్ వచ్చింది సార్ నాకు. ఆర్మీ జాబ్ రాబోతుకి సడన్ గా 2 కేసులు పడ్డాయి మీద. అయ్యో. సో ఆర్మీ జాబ్ కూడా పోయింది సార్ నాది. ఇంకేం చేయాలో ఏం అర్థం కాలేదు సార్ నాకు. అప్పుడు మీ వీడియో చూసింది సార్, నాది సూపర్ ఆర్ఎస్ఏ వీడియో అనుకుంటా మీది ఫస్ట్ చూసింది. ఆ వీడియో నుంచి నేను 2 నెలలు పడ్డాను సార్ నాకు. 18 వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు LS Blue తీసుకున్నాను సార్ నాకు. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళని ఏం అడిగితే మళ్ళీ దీని గురించి కూడా చెప్పలేదు సార్, నేను చేస్తున్నాను కూడా. మళ్ళీ ఇది ఈడు పోగొట్టడానికి ఏదో చేస్తున్నాడు అంటారని నేను అసలు ఇప్పుడు కూడా చెప్పలేదు సార్ నేను ఇంట్లో. ఆ క్యాపిటల్ కూడా నేను పనిలోకి వెళ్ళి తీసుకున్నాయి, అప్పుడు తీసుకున్నాను సార్ నేను. డైలీ 500-600 తీసుకుంటున్నాను సార్ డైలీ. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్, ఇంకంతే ఏం మాట్లాడలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నన్ను ఏడిపించేస్తున్నారు సార్ మీరు అందరూ కలిసి. 95 మెంబర్స్ మేము స్టార్ట్ నుంచి మేమే ఫాలో అవుతున్నాం సార్. మీరు కొంచెం ఆలోచించారు సార్, అందరం చాలా బాధపడుతున్నాం సార్. ఈ 95 మెంబర్స్ స్టార్టింగ్ నుంచి అట్లా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ రోజు అదే చెప్పాను కదా, ఇప్పుడు మీకు అదే చెప్పాను నేను. సో ఇది వీడియో మనం అయిపోతే తర్వాత మీరు బాగా హార్ట్ టచింగ్ ఉన్నారు కాబట్టి మీకు ఏదో ఒకటి చేయాలి, అది ఏం చేస్తానో చెప్తాను. ఓకేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నేను ఒక మాట చెప్తాను సార్. ఒక మాట. నా పేరు వెంకట్ సార్. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకటే మాట, నాకు యాక్చువల్ గా మా కొలీగ్ ఇలా UTT అని ఉంటుంది, వాళ్ళు బాగా చెప్తుండ్రు. ఆల్రెడీ మేము ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో ఫాలో అయిపోయి అతనికి మనీ పే చేసి లాస్ అయి ఉండే అంతకుముందు. సో ఇది బాగుంటుంది, ఒకసారి యూట్యూబ్ వీడియోస్ చూడండి. దగ్గర ఒక 5 lakhs దాకా లాస్ అయి ఉండే సార్. తర్వాత అతను చెప్పాడు, నేను ఒక వీడియో ఇస్తాను నీకు ఫార్వర్డ్ చేస్తాను చూడు అని చెప్తే, అది చూసి స్టార్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు ఇట్లా LS Blue లో ఒక ట్రేడ్ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే మిమ్మల్ని అవకాశం ఉంటే నెక్స్ట్ బ్యాచ్ లో వేస్తామని అన్నప్పుడు ట్రేడ్ చేసి మీకు ఒక మెయిల్ చేశాను సార్. ఆ అవకాశం రావాలని ఎంత వెయిట్ చేశానంటే, ఆ అవకాశం దొరికితే నేను సక్సెస్ అయినట్టు అనే ఫీలింగ్ లో ఉండే. ఎందుకంటే మీ యూట్యూబ్ వీడియోస్ చూసాను, నాకు అంత నమ్మకం ఉంది మీతో పాటు జర్నీ చేస్తే నా లైఫ్ మరోలా ఉంటదని. ఏ రోజైతే మీరు నన్ను ఒక గ్రూప్ లో యాడ్ అయింది అని నాకు మెసేజ్ రాగానే నేను ఆ రోజే డిసైడ్ అయిపోయాను సార్, నా లైఫ్ ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది అని చెప్పేసి. ఒక రోజు రెడ్ ఉండొచ్చు, ఒక రోజు గ్రీన్ ఉండొచ్చు సార్, కానీ ఆ రెడ్ కూడా అంటే మనిషికి ఒక స్వభావం ఉంటుంది సార్, ఆతృత, డబ్బులు సంపాదించాలని. ఆ ఇదిలో వచ్చిన మిస్టేక్ వల్ల, టెంప్టేషన్ వల్ల రెడ్ లోకి వెళ్ళడం తప్పితే ఒక్క రోజు కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పుడు నేను ఒక్క రోజు కూడా రెడ్ లో లేను సార్. ఇప్పటికి చెప్తున్నా, నేను మీతో 4 months జర్నీ చేస్తున్నాను. సూపర్ సార్, సూపర్. చాలా చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో నేను ఇంకా మీకు అందరూ మాట్లాడితే ఇంకా ఇది మనం 2 రోజులైనా మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా వస్తుంది, రైట్?
సార్ మోగపోయిన వాయిస్లన్నీ ఇప్పుడు వస్తున్నాయి సార్, అందరి కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేసాయి సార్. యా 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 సార్ సార్ యా సార్ 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 శేఖర్ సార్ సార్ శేఖర్ గారు. క్రాంతి సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను శేఖర్, హైదరాబాద్ ఉంది సార్. సార్ నేను 2020 నుండి యూట్యూబ్స్ ఎన్నో ఫాలో అవుతున్నా సార్. సార్ దాంట్లో అన్ని చూసి ట్రేడ్స్ చేసి అన్ని లాస్ అయ్యి క్లోజ్ చేసుకున్న ట్రేడింగ్ ని. ఓకే సార్. మేలో మీ వీడియోస్ చూసి చాలా ఇంట్రెస్టెడ్ ఉండి అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ కొంచెం లాస్ అయింది, తర్వాత గ్రీన్ లోకి వచ్చాను సార్. కొత్త వాళ్ళకి మన యూటీటీ ఫ్యామిలీస్ కి చెప్పాల్సింది ఏంటంటే, క్రాంతి సార్ కోరిక ఏంటంటే సార్ మనందరం గ్రీన్ లో ఉంటూ మన తెలుగువాడి సత్తా ఏంటో దేశానికి చూపాలన్నదే మన టార్గెట్. యా వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదే అసలైన 5,000 సార్, సార్ 5,000 తోటి 1 CR చేసినప్పుడు మిమ్మల్ని షూర్ గా కలుస్తా సార్. సార్ తప్పకుండా సార్. సూపర్ సార్, సూపర్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. 5,000 తోటి 1 CR చేసి అప్పటి వరకు మీతో అంటే వీడియోస్ చూస్తుంటాను, మీతో టచ్ లో ఉంటాను. అంత అయ్యే వరకు ఇంకా టార్గెట్ అనేది కమిట్మెంట్ ఫిక్స్ అయిపోయినాం, రైట్? ఫిక్స్ అయిపోయినాం సార్. వెరీ గుడ్. 5,000 to 1 CR ఇన్ 1 year సార్ టైం. ఆల్ ది బెస్ట్ సార్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ సార్ ఒకసారి మాట్లాడచ్చా? రాజేష్ గారు చెప్పండి సార్. సార్ మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల మా గ్రూప్ లో విద్యాసాగర్ గారు అని ఒక ఆయన కారు కొన్నారు సార్. యా ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఉన్నారా ఇక్కడ? ఉన్నారు సార్. సారు ఎలోన్ ఉన్నారు కానీ మాట్లాడలేదు. ఓకే సార్. ఒక్కసారి విద్యాసాగర్ గారు మాట్లాడండి. సార్ ఉన్నాను సార్. సార్ సాగర్ గారు చాలా హ్యాపీగా ఉంది సార్. ఒక సార్ సార్ మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ సార్ నాకు అది సార్. యాక్చువల్ గా వీళ్ళ వీడియోస్ వీళ్ళ మాటలు వింటుంటే సార్ నాకు నాలో ఏం చెప్పాలనుకున్నానో వాళ్ళందరూ చెప్తున్నారు కానీ నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఫస్ట్ టైం యూటీటీ సార్ మాట్లాడడం నాకు నిజంగా 8% సార్ మాట్లాడుతుంటే. అంటే నాలాగే చాలా మంది ఉన్నారు, అంటే మార్కెట్ అందరికి సేమ్ ఉంటుంది కానీ నా బాధలు కూడా మాట్లాడాలంటే నేను వింటూ నేర్చుకున్నాను సార్. ఎప్పుడు మాట్లాడలేదు సార్. కాకపోతే మీతో మాట్లాడతాను ఇవ్వాలని కూడా ఇవాళ మాట్లాడతానో లేదో అని అనుకుంటూ ఉన్నాను. ఎవరో నా పేరు రైజ్ చేశారు, నాకెందుకో మాట్లాడాలనిపించి లోపలికి వెళ్ళి ఇట్లా ఫీలింగ్ వచ్చింది సార్. సార్ నిజంగా థ్యాంక్ యూ సార్. నేను పెద్దగా లాభాలు తీయకపోయినా నాకు చాలా కాన్ఫిడెన్స్ తో నేను కొంచెం నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. అందరిలాగానే 2020 కరోనా టైంలో స్టాక్ మార్కెట్ అంటే నాకు తెలియదు. సెన్సెక్స్ ఇండెక్స్ అంటే ఏంటో అనుకునేవాడిని. ఒకటేసారి ఒక ఆలోచన వచ్చింది, అసలు ఇది ఎందుకు నేర్చుకోవద్దు అని చెప్పేసి చూస్తున్నప్పుడు వేరే యూట్యూబ్ ఛానల్ చూసేసి నేర్చుకున్నాను. కాకపోతే నేను మొత్తం లాస్ అయిపోయాను సార్. కొంత లాస్ అయిపోయారు, భయం వేసి క్లోజ్ చేశాను. కాకపోతే వీడియోస్ మాత్రం అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే మీ వీడియోస్ చూసానో నాకేదో పక్కింటి వాళ్ళు చెప్పినట్టుగానే అనిపించింది. అంటే ఎవరో మన ఫ్రెండ్ మన ఇంట్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది సార్. అసలు నిజంగా సార్ అసలు స్ట్రాటజీస్ డైరెక్ట్ గా ఉండేటి సార్. ఏదో మసిపూసి మారేడుకాయ కాకుండా కంటెంట్ ఏంది, ఏం కావాలి అనేది మీ వీడియోలో చూసాను సార్. వేరే ఎక్కడ కూడా చూడలేదు. చాలా మంది టైం పాస్ చేసే వాళ్ళు ఉండేవారు. కాబట్టి మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎస్ఎల్ ఎంత పెట్టాలి, ఈ ఎస్ఎల్ అసలు హిస్టరీలో లేదు సార్. చాలా మంది చెప్తారు మన హిస్టరీలో లేదు, 15 పాయింట్లు 16 పాయింట్లు ఎస్ఎల్ అనేది హిస్టరీలో లేదు. 1:10, 1:20, 1:30 ఎక్కడ లేవు, రైట్? అసలు నిజంగా సార్ నేను ఫస్ట్ ఒక వీడియో చూసాను సార్. మీరు నిజంగా చాలా మంది చెప్పారు స్టాక్ మార్కెట్ మీరు చెప్తే నడుస్తుందని చెప్పేసి. నిజంగా సార్ అసలు మీరు ఒక ఎంట్రీ తీసుకొని ఎస్ఎల్ పెట్టేసి అయితే ఎస్ఎల్ లేకుండా టార్గెట్ అని ఒక పాయింట్ పెడతా సార్. ఆ పాయింట్ వరకు వెయిట్ చేసే అనే ఓపిక అసలు నిజంగా నాకు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను సార్. అసలు మీ ఆ విధంగానే ఉండాలని అనుకుంటున్నాను సార్. మేము కూడా 100% సార్, 100%. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు అసలు గ్రూప్ ని ఎలాగే క్లోజ్ చేయకండి సార్. చాలా మంది ఉన్నారు నాలాగా మాట్లాడలేని వారు, ఫీలింగ్స్ షేర్ చేసుకోలేని వాళ్ళు. ఇప్పుడిప్పుడే కొంచెం మూమెంట్ వస్తున్న టైంలో ఇలా అవ్వడం చాలా మందికి బాధగా ఉంది. మమ్మల్ని కొంచెం ఇంకా మీ సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. షూర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను మాట్లాడిస్తారా కొద్దిగా? ఓకేనా సార్? ఆఫీసర్ నేను ఇందాక కొంచెం కట్ అయింది సార్. మాట్లాడండి సార్. సార్ నేను ఆఫీసర్ ఇందాక కట్ అయింది కదా నాది. అవునవును సార్.
సార్ మీరు 1:10 1:20 ఎవరు ఇచ్చేది సార్? 1:1 ఇచ్చేవాళ్ళు కూడా మార్కెట్ లో లేరు సార్. అయ్యో ఇది ఎంత 1:1 ఇచ్చేవాళ్ళు ఉన్నా సరే సార్ వాళ్ళ కాళ్ళ మొక్కచ్చు సార్. మీరు 1:10 1:20 ఇచ్చేవాళ్ళు సార్. మీరు అసలు పోల్చకండి వాళ్ళతో. 1:1 మార్కెట్ లో ఇచ్చేది. ఓకే మేము అందరినీ చూసాం సార్. మేము అందరినీ చూసేసాం. సార్ మీలాగా నాలెడ్జ్ మీలాగా ఇది చేసేవాళ్ళు లేరు సార్. థ్యాంక్ యూ ఇది సార్. ఎంతమంది చెప్పమన్నా ఎక్కడ చెప్పమన్నా సరే మేము అందరం రెడీ సార్. యా వీఆర్ రెడీ విత్ ప్రూఫ్స్ రైట్. సార్ వెరీ గుడ్ సార్. ఇక్కడ ఒక కొటేషన్ అయితే మన కోసం మన ఫేవరెట్ స్టూడెంట్స్ రాశారు. సో దారంతా అంధకారం జీవితమంతా కన్నీటి భారితమా ఎక్కడ చూసినా ఏమో ఇదే ఆశానిపాతం చావుతో కూడా పోని బాధ వలయం. సార్ మీరే చెప్తే బెస్ట్ సార్. నేను చదివితే ఇదేదో కొటేషన్ చదివినట్లు లేదు, కించపరిచినట్లుంది రైట్. యా సార్ నాకైతే అర్థమైంది సార్. అంటే చెప్పడానికి రావట్లేదు. అంటే నా తల్లి నా తండ్రి నా గురువు అది యూనిక్ తెలియట్లేదు సార్. ఇది మాత్రం క్లియర్గా అర్థమైంది. సో హ్యాపీగా ఉంది సార్. సార్ చెప్పండి సార్. సో ఇక్కడ ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, యూట్యూబ్లో చూసే వ్యక్తులకైనా లేదా ఇక్కడ ఉన్న వ్యక్తులకైనా నేను ఒక్క మాట మాట్లాడతానండి చాలా. ఎందుకంటే ఇక్కడ నాకు ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. స్టాక్ మార్కెట్ అనేది చాలా డేంజర్ అండి, అన్నిటికంటే ఇంపార్టెంట్. అలాంటి డేంజర్ మార్కెట్ని బయట మనల్ని నమ్మిస్తున్నారు. ఎలా నమ్మిస్తున్నారంటే లక్షలు సంపాదించు, కోట్లు సంపాదించు అని చెప్పి ప్రాఫిట్ అండ్ లాస్ స్క్రీన్ షాట్. అసలు ప్రాఫిట్ అండ్ లాస్ స్క్రీన్ షాట్ చూడడమే తప్పేది. ఓపెన్గా చెప్తున్నా. ఆ తప్పుని మరి చూసి మళ్ళీ నువ్వు తప్పు చేస్తున్నావు. ఎందుకంటే కోట్లు సంపాదిస్తాం లక్షలు సంపాదిస్తాం అంటే కాదు సార్. మనము 20,000 10,000 బతుకునే మనలాంటి నార్మల్ జీవితంతో ఉన్న వ్యక్తులకి ఉన్నట్టు లక్షల కోట్లను ఆశ చూపిస్తే ఎవరికి ఆశ రాదు. అలాంటి ఆశలతో బయట చాలా మోసం, అలాంటి మోసాలు బయట చాలా జరుగుతున్నాయి. జాగ్రత్త అందరికీ జాగ్రత్త. సో యూటీలో ఎలా ఉంటుంది, యూటీలో జర్నీ ఎలా ఉంటుంది అనేది కొంతమందికి వీలైనంత వరకు మాట్లాడినారు. సో ఇదంతా చూసింటారు కదా. సో అందరికీ చెప్తున్నాను, యూటీటీ అనేది ఒక ఫ్యామిలీ తప్ప ఇట్స్ నాట్ ఏ బిజినెస్. ఈ ఫ్యామిలీ వెనకాల ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళటానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది. ఎవరికి డబ్బులు కావాలి అనుకుంటే నేను ఏదైనా ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాను. ఈరోజు ఈ లెవెల్ ఇచ్చాను, 2 రకాల లెవెల్స్ ఇచ్చాను. ఈ ర్యాలీ మొత్తం క్యాప్చర్ చేయించాను. ప్రతిదీ జరుగుతుంటాయి. అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ నువ్వు నమ్మి ఇంకొకరి మీద డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా డేరర్గా మారాలి అనుకుంటే ఇది వర్తబుల్. సార్ ఫైనల్గా మన టీం వాళ్ళని నేను 3 క్వశ్చన్లు అడుగుతాను. దానికి సమాధానం మెసేజ్ రూపంలో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో పాయింట్ నెంబర్ 1, మీరందరూ గ్రీన్ లేక్ మాడారా లేదా? ఎస్ ఆర్ నో? యా. అండ్ సెకండ్ క్వశ్చన్, మీకు డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్గా ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చిందా లేదా? వచ్చింది. అసలు మార్కెట్ చూడేసే విధానమే మారిందా లేదా? కంప్లీట్ మారింది సార్. యా. సో వెరీ గుడ్. యా వెరీ గుడ్. సో ఎవరైనా కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కావాలి అనుకుంటే యూ కెన్ సపోర్ట్ యూటీటీ అండ్ యూటీటీ ఆల్వేస్ సపోర్ట్ యూ. సో ప్రాసెస్ ఏదైనా ప్లాట్ఫామ్ ఏదైనా వన్స్ యూటీటీ ఎంటర్ మనమందరూ సబ్జెక్ట్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.